బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా సీతానేం అనే బుక్ చదువుకుంటున్నాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా బుక్ చదవడానికి మంజూన్ సెక్షన్ చేస్తున్నారు లలిత మేడం గారు. క్రమం నుంచి 10 రోజులు పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు 11వ రోజు. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రికకి నా ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేస్తూ, అలాగే ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, ఇంకా ఎంటైర్ టీంకి అందరికీ, అలాగే ఈ లైవ్లో కానీ మన యూట్యూబ్లో కానీ ఎవరైతే వీక్షిస్తూ వింటున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి. మరి మనం ఆలస్యం చేయకుండా ఇంకా ఈ సెషన్లోకి వెళ్ళిపోదాము. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అంటే సీతాయనం, అసలైన రామాయణం అనమాట. ఇంగ్లీష్లో మాత్రం ఆవిడ డీనా మెరియం అని ఆవిడ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అని రచించారు. ఆవిడ గురించి కొంచెం తెలుసుకుందాం. మనకి ఈ బుక్ ఎలా వచ్చిందో రోజు ఇంట్రొడక్షన్ తీసుకుంటున్నాం కదా ఆవిడ గురించి. అయితే ఈ డీనా మెరియం అనే ఆవిడ ఒక ఫారినర్ అనమాట. ఫారెన్లో ఉంటూ ఉంటారు ఆవిడ. ఆవిడ మెడిటేటర్, ఎన్నో ధ్యాన సంస్థలకి అధ్యక్షురాలుగా పనిచేశారు. అయితే ఒక మెడిటేషన్ టూర్లో వెళ్ళినప్పుడు ఆవిడ ఒక రామాలయంలో కూర్చొని ధ్యానం చేస్తున్నారనమాట. అప్పుడు సీతాదేవి విగ్రహం నుంచి ఒక వెలుగులాగా ఆమెలోకి ప్రవేశించి ఆవిడ తన గత జన్మలోకి వెళ్ళిపోతుంది. ఎప్పటి గత జన్మ అంటే త్రేతాయుగంలో నాటి గత జన్మ. అంటే త్రేతాయుగంలో సీతాదేవి పరిచారికగా ఆమె చూసుకుంటుంది అనమాట. సీతాదేవి పుట్టక ముందు నుంచి వాళ్ళ తాత తండ్రులు ముత్తాతల దగ్గర నుంచి కూడా పరిచారకులుగా చేసేవారట ఆ జనకుమారాజు రాజ్యంలో. అయితే తర్వాత సీత పుట్టక ముందు నుంచి అట్లా ఆవిడ స్టోరీ. అక్కడ మీనాక్షిగా ఉండేదన్నమాట. ఆవిడ ఏమిటంటే మీనాక్షిగా మరణించి తర్వాత మళ్ళీ అయోధ్యలో ఎవరు అనసూయగా జన్మిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ అనసూయ గురించి మనం తెలుసుకుంటున్నాం, నిన్నటి ఎపిసోడ్ నుంచి తెలుసుకుంటున్నాం అనమాట. అయితే ఇక ఏం చేస్తుంది, ఈ మీనాక్షి అనసూయగా పుట్టిన తర్వాత కొంచెం మంచి కుటుంబంలోనే పుడుతుంది అనమాట. ఒక ప్రభుత్వ వ్యాపారాలకు సంబంధించిన తన తండ్రి అన్నట్టు, తన తల్లి, ఇద్దరు అన్నదమ్ములు, ఒక్కగానొక్క కూతురులాగా చూసుకుంటుంది అనమాట. అంటే తనకి గత జన్మ గుర్తుండదు, కానీ కొన్ని కొన్ని లోపల నుంచి అంతరాంతరంలో ఏదో తెలిసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఏమైతుందంటే గురుకులంలో చేర్పిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. గురుకులంలో చేర్పించినప్పుడు రాముడు యొక్క కథ చెప్పినప్పుడు కథ అంతా వింటుంది, కానీ రావణాసురుడు సీతాదేవిని అపహరించారు అనే విషయం మాత్రం ఒప్పుకోదు ఆవిడ. సీతాదేవికి అపహరణ జరుగుండదు, ఆవిడ తన శక్తి సామాన్యమైంది కాదు, అది జరుగుండదు అని ఏడుస్తూ గురుకులంలోంచి వచ్చేస్తుంది అనమాట. తల్లిదండ్రులు కలవరపడతారు. ఈ విషయం తెలిసి గురుకులంలోంచి తీసుకెళ్ళిపోమంటారు ఆవిడ్ని. వాళ్ళు కలవరపడి ఏం చేస్తారంటే, ఇంకా సరే ఈ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకునేసరికి అప్పుడు కూడా నాకు పెళ్ళి అయితే నాకు నా భర్త చనిపోతాడు, నా పిల్లలు చనిపోతారు, నాకు పెళ్ళి వద్దు, ఈ జన్మలో అసలు నాకు పెళ్లి చేసుకోనని అట్లా కూడా ఏడుస్తూ ఉంటుంది. సరే తండ్రికి ఏమనిపిస్తుంది అంటే, ఈ అమ్మాయి ఏమన్నా పూర్వజన్మ సంస్కారాలు ఏమన్నా తనకు ఉన్నాయేమో, అందుకే అలా మాట్లాడుతుందేమో, ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం వైద్యం చేయిద్దామని ఆ అనుకుంటూ ఉండగా తల్లి ఒక విషయం తెలుస్తుంది అనమాట తన తల్లికి. ఇక్కడ మిథిలా రాజ్యం నుంచి సీతాదేవితో వచ్చిన పరిచారికలు లో ఒక ఆవిడ, సోమ అనే ఆవిడ, ఈ అడవిలో కొంచెం ఆ దక్షిణ వైపుగా ఉంటున్నట్టు, ఆ సీతామాత ఎవరైతే అడవిలో వచ్చి ఆ పర్ణశాలలో ఉండేవారో సీతారాములు, అక్కడికి కొంచెం దూరంలో ఈ సోమ అనే ఆవిడ ఉంటున్నట్టు, ఆవిడ కొంచెం వృద్ధురాలు అయిపోయినట్టు, ఆవిడ స్వస్థత చేకూరుస్తుంది అన్నట్టు వింటుంది అనమాట. విని తండ్రితో చెప్తాం, మీది అమ్మాయి వింటది, ఈ ఎవరు మన అనసూయ. విన్నప్పుడు తనకి కూడా ఇష్టపడుతుంది అనమాట. సరే నేను వైద్యం చేయించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. సోమ అనే పేరు వినేసరికి ఈమెకి అంతరాంతరాల్లో ఎక్కడో ఒక ఉద్వేగం పొందుద్ది అనమాట. సరే నేను వస్తాను, ఆ సోమ అనే ఆమె దగ్గర నేను వైద్యం చేయించుకుంటాను అని అనుకొని లోపలేమో తల్లిదండ్రులకు ఇష్టమైనట్టుగా నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఇష్టమున్నా లేకపోయినా సరే, నా భర్త చనిపోయినా సరే, నా పిల్లలు చనిపోయినా సరే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతానని చెప్పి ఆ సోమ దగ్గరికి తల్లిని కొంతమంది సేవకుల్ని ఇచ్చి పంపుతాడనమాట. మొత్తానికి సోమ దగ్గరికి వస్తారు వాళ్ళందరూ. వచ్చినప్పుడు సోమ రా బిడ్డ లోపలికి రా అని చెప్పి అంటుందన్నమాట. అనగానే ఆమె తలుపు తీసుకొని లోపలికి వెళ్ళడము అదంతా జరుగుతుందన్నమాట. అయితే అవి ఆ రాబిడ్డ అన్నప్పుడు తలుపు తెరుచుకొని వెళ్ళినప్పుడు ఒక వృద్ధ స్త్రీని చూస్తుంది అనమాట. ఒక మూల
కొన్ని అడుగుల దూరంలో ఉమ్, ఒక వృద్ధురాలైన ఒక స్త్రీని చూస్తుంది అనమాట. కొన్ని అడుగులు వేసేసరికి ఇక అంటే వెళ్తారు. తర్వాత అక్కడ భోజనాలు అవి చేస్తారు. సోమ దగ్గరికి వస్తారు. ఆ సోమ గురించి కొంచెం చెప్తారనమాట అందరూ. ఈవిడ ఎక్కువ రామాయణం కథలన్నీ చెప్తూ ఉంటది. ఇది వరకు వచ్చేవాళ్ళు జనం అందరూ స్వస్థత పొందడానికి, ఇప్పుడు తగ్గిపోయారు. మీరు ఎక్కడ చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారుగా, మీరు లాభం పొందే వెళ్తారు, వెళ్ళండి అక్కడ ఉన్నది ఆవిడ అంటే ఆవిడ దగ్గరికి వెళ్తారనమాట వీళ్ళు. వెళ్ళేసరికి ఈ అమ్మాయికి ఒక ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపిస్తుందట. సముద్ర లాగా ఒక భావోద్వేగాలు ఉంటాయన్నమాట. అయితే ఉన్న చోట నిలబడాలో దగ్గరికి వెళ్ళాలో ఏంటో గజిబిజి గందరగోళమైన పరిస్థితిలో ఉంటది ఈ అమ్మాయి. అప్పుడు రా బిడ్డ అనేసరికి ఈ లోపలికి రా అనేసరికి కొంచెం ఈ లోకంలోకి వస్తుంది అనమాట. వచ్చి ఆ చిన్న గదిలో ఆమె కూర్చున్న వైపు వెళ్తుంది. ఇక్కడ దాకా నిన్న అయిపోయింది. ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. అది సోమాను కనుగొనడం అంట. ఈ రెండో భాగంలో రెండో చాప్టర్ అన్నమాట ఇది. అయితే నేను కొన్ని అడుగులు మూల కూర్చున్న ఆ వృద్ధ స్త్రీ వైపు వేసి ఆమెకు ప్రణామం చేసి కూర్చున్నాను. కొన్ని అడుగులు వేసి ఆ వృద్ధ స్త్రీ దగ్గరికి ప్రణామం చేసి కూర్చుందంట. నా గొంతు నుంచి మాటలు రాలేదు. నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకున్నాను, కానీ ఏం చెప్పాలో నాకు తెలియలేదు. దగ్గరకు రాబిడ్డ, దానితోనే నిన్ను నేను చూడగలను అని ఆమె నవ్వుతూ ఆ, ఈ అమ్మాయిని ప్రోత్సహిస్తుందంట. అయితే ఆమె కళ్ళు సగం మాత్రమే తెరుచుకొని ఉన్నాయంట. అర్ధనిమీలిత నేత్రాలు అంటారు కదా, అట్లా సగం మాత్రమే తెరుచుకొని ఉన్నాయంట. ఆమె ఇప్పుడిప్పుడే మళ్ళీ అది అంటే ధ్యానం చేస్తూ ఉంటుంది ఆవిడ ఎక్కువ. ఇప్పుడు ఈ ప్రపంచంలోకి తిరిగి వస్తుందని నేను చెప్పగలను అని అనసూయ చెప్తుంది అనమాట. నేను ఆమెకు దగ్గరగా వెళ్ళాను. ఆమె దృష్టి సరిగ్గా లేదేమో అనుకుంటూ ఆమెకు ఎదురుగా వెళ్ళాను. ఆమె నన్ను చూసినప్పుడు ఆమె ముఖంలో ఆశ్చర్యము, కళ్ళల్లో సందిగ్ధము కదలాడి చూసినప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయంట ఈమెను చూడగానే. అంటే మామూలుగా అర్ధనిమీలిత నేత్రాలుగా ఉన్నాయి కదా, అట్లా ఈమె చూడగానే మొత్తం కళ్ళు తెరిచి చూస్తుంది అనమాట. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తర్వాత, అది నువ్వేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అనమాట. ఎవరు? ఆ సోమ. అది నువ్వా అనేసరికి ఆ ముఖం నిండా చిరునవ్వు వస్తుంది అనమాట ఈ అమ్మాయిని చూసేసరికి. అయితే ఏం చేస్తుంది? ఆ ఈ సునైన బుగ్గలు వేళ్లతో ఇలా నిమురుతూ ఆ కుడివైపున ఉన్న బుగ్గ మీద పుట్టుమచ్చ చూస్తూ తన జుట్టు అంతా ఇలా జుట్టు ఉంటది కదా భుజాల మించి, ఆ జుట్టును ఆ భుజాలని తడుముతూ అట్లా ఆ ఆ వేళ్ళని అలా ఆపి తర్వాత ఏం చేస్తుందంటే ఆ, ఎత్తైన నల్లటి జుట్టు ఆ భుజాల మీద ఛాతీ గుండా పరిచి ఉంటది కదా, ఛాతీ మీద నుంచి అదంతా తడుముతూ ఉంటదంట. నీ వెంట్రుకలు ఎంత ఒత్తుగా అందంగా ఉన్నాయి అందంటూ అని మళ్ళీ నవ్వుతూ, బిడ్డ నువ్వు ఎంత ముద్దొస్తున్నావు అందంట. నేను ఎలా ఉంటాను అన్నది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆమె నన్ను చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసరికి ఈమె ఎలా ఉంటదనే ఆలోచన ఎప్పుడు ఈమెకి రాలేదంట. అయితే నేను అందంగా ఉంటానా లేదా అని తెలియదు, కానీ నా తండ్రి కళ్ళకు మాత్రం నేను అందంగా ఉంటానని తెలుసు నాకు. నా చిన్నప్పటి నుంచి ఆయన నన్ను అందాల రాణి అని పిలిచేవారంట, కొంచెం పెద్ద అయ్యే వరకు. అప్పుడే మా అమ్మ ఆ ఇదంతా ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడు తన తల్లి లోపలికి వచ్చి పరస్పరం పరిచయం చేస్తుంది అనమాట సోమకి అనసూయకి. పరిచయం చేసి కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉండగా ఆ, ఈ అమ్మాయి అప్పటికి కొంచెం సౌకర్యవంతంగా కూర్చుంటుంది అనమాట. ఆమెను చూస్తూ ఉంటుంది అనమాట. అయితే సోమకు వయసు చాలా ఎక్కువ అయిపోయింది. వయసు మళ్ళీపోయి ఉందన్నమాట ఆవిడ. ఆమె వెంట్రుకలు పలచబడి ముడి వదులుగా ముడేసుకొని భుజాల మీదకు జారుతున్నట్టుగా లూజుగా ముడేసుకుందంట. ముడేసుకున్న తర్వాత ఇంకెట్లా ఉంది ఆ అలంకరణ? అచ్చు పలచగా బుగ్గలు లోతుగా వెళ్ళిపోతాయి అంట ఆమెకి. అసలు బుగ్గలు అయితే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. బుగ్గలు అనేది కనిపించదు, కళ్ళల్లో మాత్రం యవ్వనపు మెరుపు ఉందంట. ఇవన్నీ ఈ అనసూయ చూసి వర్ణిస్తుంది అనమాట ఆమె ఎలా ఉందనేది. మా అమ్మ మా కుటుంబం సంగతి, మా పరిస్థితి వివరిస్తూ ఉండగా ఆ ఆ పేలమైన నా చూపుతోటి ఆమె నన్ను మా అమ్మను మార్చి మార్చి ఆ తల్లి కూతురు ఇద్దరిని మార్చి మార్చి చూడసాగిందంట. వినే కొద్దీ ఆమె నుంచి సున్నితమైన ప్రేమపూర్వక శక్తి ప్రసరిస్తూ ఉందంట. ఆవిడ చెప్పేది వింటూ ఉంటే ఆమె నుంచి ఈమెకి ప్రేమపూర్వకమైన శక్తి అనిపించిందంట, ప్రసరిస్తూ ఉందంట. ఆమె తల ఊపుతూ నవ్వుతూ కళ్ళ నుంచి వెలువరించే శ్రద్ధ నాలోకి చొచ్చుకుపోయింది. ఆమె చూపులు అలా ప్రేమగా నవ్వుతూ అలా చూసేసరికి ఆమె చూపు తనలోకి చొచ్చుకొని పోయిందంట, అంతరాంతరాల్లోకి. మా అమ్మ చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా ఆలకిస్తుందంట సోమ. వాళ్ళ అమ్మ ఏదైతే చెప్తుందో అదంతా శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటుందంట. తర్వాత ఏమైందంటే ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితురాలు చెప్తుంటే ఎలా ఉంటుందో అలా అలా వింటుందంట ఆవిడ సోమ. ఎప్పుడో పాత స్నేహితురాలు విడిపోయిన తర్వాత ఇప్పుడే కలిస్తే ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటే ఎంత శ్రద్ధగా వింటుందో అట్లా వింటుందంట సోమ వాళ్ళ అమ్మ చెప్పిన విషయాలన్నీ.
ఇటువంటిది నేను ఇంతకు ముందు అన్నడు చూడలేదు, ఇంత ఆశ్చర్యకరమైన విషయాన్ని అని చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, నీకు గొప్ప ఋషి అనసూయ పేరు పెట్టారన్నమాట. అంటే ఒక గొప్ప ఋషి, మన అత్రి అనసూయ అంటారు కదా, మన దత్తాత్రేయుడు త్రిమూర్తుల్ని కంటదావిడ, త్రిమూర్తులే ఆమెకు బిడ్డగా పుడతారు. అలాంటి అనసూయ పేరు పెట్టారా నీకు అని సీతాదేవి ఆమెను ఎంతో ప్రేమించేది. ఆ ఇది వింటే మాత్రం నీ పేరు అనసూయ అని పెట్టారని వింటే మాత్రం ఆమె చాలా సంతోషిస్తుంది అని ఆ ఆమె సునయన, అది ఎవరు, ఆమె అనసూయ వైపు తిరిగి ప్రేమగా అంటదన్నమాట మృదువుగా. అవును, అనసూయ అత్రి మహర్షి యొక్క అంకితత్వం గల భార్య బదులిచ్చిందంట. ఈ అనసూయ, అవును మరి అనసూయ మామూలు ఆవిడ కాదు, ఆ అనసూయ మాత సతీ అనసూయ అత్రి మహర్షి యొక్క అంకితత్వం గల భార్య అని బదులిచ్చిందంట. ఎవరు, వాళ్ళ అమ్మగారు సరిదిద్దినట్లుగా. సోమ నవ్వి, అయోధ్యలో ఆమె ఆ విధంగా అంకితత్వం ఉన్న భార్యగా తెలిసిందా మీకు అని తల పట్టుకుందంట. అంటే భర్తకు అంకితమైపోయిన భార్యగా తెలిసిందా మీకు అని తల పట్టుకుందంట. ఋషి అనసూయ భూమిపై నడిచిన యోగులందరిలోనూ గొప్పది అంట. అతి తక్కువ మంది ఋషులు అంటే మగవాళ్ళు చేయగలిగిన తపస్సు అంతకన్నా ఎక్కువే ఆమె చేసిందంట. ఆ ముగ్గురు దేవతల మెప్పును పొందిందంట. అంటే మగవాళ్ళు అంటే ఋషులు ఉంటారు కదా, వాళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ తపస్సు చేసిందంట. చేసి ఒక ముగ్గురు దేవతల మెప్పును పొందిందంట. ఆమె తపస్సు ద్వారా ఈ భూమి మీద తరువాత తరాల కోసం రూపుదిద్దుకునే అనేక విషయాలను సృష్టించడంలో తోడ్పడిందంట ఆమె శక్తి. ఆమెకు ఒకానొక తల్లికి ఉండే హృదయం ఉందంట. ఎవరికి? సతి అనసూయకి. ఒకానొక జ్ఞానికి ఉండే వివేకం కూడా ఉన్నాయంట. ఒక తల్లికి ఉండే ప్రేమ, ఒక జ్ఞానికి ఉండే వివేకం రెండూ ఉన్నాయంట ఆవిడకి. ఆమె ప్రేమ వివేకాలను పరిపూర్ణ సమత్వంతో నిలిపి ఉండగలిగేదంట ఆవిడ అనసూయ మాత. అలా అలా ఉండగలిగేదంట సతి అనసూయ. అందుకే లంకలో జరగబోయేదానికి మాత సిద్ధమవుతున్నప్పుడు ఆమెకు తోడ్పడిన ఇన్ని కలిగి ఉంది కాబట్టే ఎక్కడైతే లంకలో యుద్ధం జరగబోతుందో ఆవిడ ఈ వినయము, ఈ శక్తి, ఒక జ్ఞానము ఏదైతే కలిగి ఉన్నదో ఆ యుద్ధం జరిగినప్పుడు సీతాదేవికి ఏమో తోడ్పడగలిగింది అని చెప్తుంది అనమాట. ఎవరు? సోమ. ఈ మన అనసూయకి వాళ్ళ అమ్మగారికి. అయితే లంక అనే మాట చెప్పగానే నా హృదయంలో బాధ చెలరేగి నేను నా ఉద్వేగాలని అతి కష్టం మీద ఆపుకున్నాను. లంక అనే ఒక పేరు వినగానే ఈమెకు అదొక రకమైన ఉద్వేగం వచ్చిందంట అనసూయకి. చాలా కష్టం మీద కంట్రోల్ చేసుకుందంట. మా కుమార్తె దగ్గర అత్యంత సున్నితమైన విషయం లేవనెత్తారు మీరు. ఆమె మహారాణిని అపహరించడం అన్న విషయాన్ని ఒప్పుకోవటం లేదు, నిరాకరిస్తుంది. అంటే ఆమెకి చాలా సున్నితంగా అనుకునే విషయం మీరు ప్రస్తావించారు. మా అపహరణ అనే విషయం విన్నప్పుడల్లా, ఆ మహారాణిని సీతాదేవిని అపహరించారు అన్న విషయం విన్నప్పుడల్లా ఆవిడ ఒప్పుకోవట్లేదు, నిరాకరిస్తుంది ఆ విషయాన్ని అని చెప్పగానే, అంతకు ముందు సోమ మా అమ్మతో మాట్లాడుతూ ఉందంట. కానీ ఇప్పుడు నా వైపు తిరిగి నన్ను పరిశోధిస్తున్నట్టు చూడసాగిందంట. వీళ్ళ అమ్మ చెప్తున్న విషయాలు వింటూ వాళ్ళ అమ్మనే చూసింది సోమ అప్పుడు దాకా. ఇప్పుడు ఏం చేస్తుందంటే తినని ఏదో పరిశోధిస్తున్నట్టుగా చూస్తూ ఉందంట. కొన్ని నిమిషాల పాటు ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత, నేను అర్థం చేసుకోగలను, ఆ విధంగా భావించడం ఆమెకు పూర్తిగా సహజమైనదే. బహుశా ఆమె నిజమైన కథ విని ఉండకపోవచ్చు అని నా వైపు తిరిగి, అపహరణ సంభవించి ఉండకపోవచ్చునేమోనని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో నాకు చెప్పు అని అందంట. ఆవిడ సహజ స్థితి అది, అందుకే ఒప్పుకోవట్లేదు, ఆమె కరెక్ట్ గానే ఉంది, కాకపోతే ఆమె ఈ కథ పూర్తిగా వినుండదు, నువ్వు ఎందుకు ఆ విషయం ఒప్పుకోలేకపోతున్నావో నాకు చెప్పు అని చెప్పి సోమ తన మీనాక్షి ఉంది కదా, ఇంక ఈ జన్మలో ఎవరిలాగా అనసూయలాగా పుట్టింది కదా, ఆమెను అడుగుతుందంట. అడిగినప్పుడు అంతకు ముందు ఏం చేస్తుంది, అసలు ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు నాకు చెప్పుగా అనగానే మాటల కోసం తడుముకుందంట. ఏం చెప్పాలో అర్థం కాలేదంట, సమాధానం చెప్పలేకపోయాను. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ చెప్పు నీకేమనిపించింది అని రెట్టించిందంట, గట్టిగా అడిగిందంట. ఈ భావాలు నాకు ఎందుకున్నాయో నాకే తెలియదు, ఇలాంటి భావాలు నా లోపల ఎందుకున్నాయో నాకే తెలియట్లేదు అంటూ నసిగిందంట. కానీ నాకు నా అంతరంతరాల్లో నాకు తెలుసునని, ఆమె ఇచ్చ అనుమతి లేకుండా ఏదైనా సంభవించడం అసాధ్యమని నాకు తెలుసు. ఆమె ఇచ్చ అంటే ఎవరక్కడ? సీతాదేవి. సీతాదేవి ఇష్టం లేకుండా, ఆవిడ అనుమతి లేకుండా ఇలాంటిది అపహరించడం అనేది సంభవించదు, అసాధ్యమని నాకు తెలుసు. ఆమె నిస్సహాయరాలు కాదు, తనను తాను రక్షించుకోగలిగిన వనరులన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. కాబట్టి నాకు ఈ విధంగానే అనిపిస్తుంది, బాల్యం నుంచి కూడా నాకు ఇలాగే అనిపిస్తుంది అంటూ ఈమె గొనుక్కుంటూ చెప్పిందంట. నువ్వు చెప్పింది సంపూర్ణంగా సత్యం బిడ్డ అని చెప్పి సోమ అంటదనమాట. ఆమె చిరునవ్వుతో బదులిచ్చింది. మాత ఇచ్చ ప్రకారమే రావణుడు ఆమెను అపహరించాడు.
సీతాదేవి ఇష్టంతోనే రావణాసురుడు అపహరించాడు. సీతాదేవికి ఇష్టం లేకుండా ఏది కూడా జరగదు అని చెప్తుందన్నమాట. తమలో ఎవరో ఒకరు ఆ రాక్షస రాజ్యంలోకి ప్రవేశించవలసి ఉందట. ఆ రాజ్యంలో ఎవరో ఒకళ్ళు ఆ రాక్షస లోకంలోకి ప్రవేశించాలి అని విధి అన్నమాట. ఆమెకి తెలుసు కనుక అలా అలా జరుగుతుందని ఆమెకి తెలుసు కనుక తానే ఆ బాధ్యతను స్వీకరించి ఆ విధంగా ప్రవేశించింది. తను కాకపోయినా ఎవరో ఒకళ్ళు వెళ్ళాలన్నమాట ఆ రాక్షస రాజ్యంలోకి. అది అలా ఆమెకు తెలుసు ఆ విషయం. కాబట్టి తానే ఆ బాధ్యత స్వీకరించి తన అనుమతితోనే వెళ్ళింది అని చెప్పి ఈ సోమ చెప్తుంది అనమాట. అయితే ఈ కథ ఇంకా చాలా ఉంది, ఎంతో చెప్పాలి. కానీ ఈ రోజుల్లో చాలా కొద్ది మంది మాత్రమే దాని పట్ల ఆసక్తి చూపుతారు. అక్- ఆ, ఎ- చాలా ఉందండి ఇంకా చెప్పాల్సిన కదా దాని గురించి. మీరు ఏవైతే తెలుసుకోదో, మీకైతే ఏమీ తెలీదో ఆ సీతాదేవి రాముల కథ చాలా చెప్పాల్సింది. కానీ అది వినడానికి కొంచెం మంది ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే సంపదల గురించి, రాజ్యం యొక్క అభివృద్ధి గురించి వినడమే ఇష్టమట ఆ ప్రజలకి. కానీ అలా వినడమే ఇష్టం, కానీ వారికి ఆ ప్రయోజనాలు చేకూరడం కోసము మాత చేసిన త్యాగం గురించి మాత్రం వినడం పట్ల ఎవరు ఆసక్తి చూపించట్లేదు అని సోమ చెప్తుంది. దయచేసి మాకు చెప్పండి, నేను ఆ సత్యం తెలుసుకోవాలి అని ఈ అనసూయ అభ్యర్థిస్తుంది అనమాట. సోమ నవ్వి, ఓర్పు పట్టు బిడ్డ, ముందు నేను నీకు ఏమైనా తినిపించాలి, లేకపోతే సీతాదేవి సంతోషించదు. అంటే సీతాదేవిని మాత అని సంబోధిస్తూ ఉంటది అనమాట ఈ సోమ. నువ్వు ముందు ఏదైనా తిను, ఓర్పుగా ఉండు, నువ్వు ఏదైనా తినకపోతే, నీకు ఏదైనా పెట్టకపోతే మాత సంతోషించదు అని సోమ చెప్తుంది అనమాట. మీరు ఇబ్బంది పడకండి, మేము ఆశ్రమంలో భోజనం చేసి వచ్చాము అని మా అమ్మ చెప్తూ ఉందంట. అయితే వారి ఆశ్రమంలో ఏం పెడతారో నాకు తెలుసు కానీ నవ్వుతూ ఏం చెప్పిందంట, ఆశ్రమంలో వాళ్ళు ఏం పెడతారో నాకు తెలుసు. నేను కొంత ఆహారము, కొంత సేద తీర్చే, వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే పానీయాన్ని ఇస్తాను. కొంచెం సేపట్లో ఎండ తీవ్రం కాబోతుంది. అదేమీ మీకు కష్టం కాదు. నా ద్వారా మాతను మీకు అందిస్తుంది, నేను కాదు. ఇవన్నీ అందించేది చేసేది నేను కాదు, మాతే నా ద్వారా అందిస్తుంది మీకు. ఆమెను మీరు తిరస్కరించకూడదు, ఎందుకంటే ఇచ్చేది నేను కాదు, సీతాదేవి ఇస్తుంది. కాబట్టి మీరు ఆమెను తిరస్కరించకూడదు అని చెప్తుంది అనమాట. మా అమ్మ గవగబలేచి వద్దు అని చెప్పబోయిందంట. కానీ సోమ ఆమె చేపట్టుకొని కుటీరం వెనుక ఉన్న వంట చేసే ప్రదేశానికి తీసుకువెళ్ళిందంట. సోమ మాటలు నా మనసును అప్పటి నుంచే కొంచెం తేలికపరిచాయి. సోమ ఎప్పుడైతే ఇట్లాంటివి చక్కగా చనువుగా అట్లా చెప్పిందో అప్పుడు ఆమె మనసు కొంచెం తేలికపరిచిందంట. ఈ కథ వినాలన్న ఆత్రం ఉన్నా ఎదురు చూడడానికి నేనేమి ఇబ్బంది పడలేదు, మాకేమీ తొందర లేదు. ఆమె కూరగాయలు గింజలతో రుచికరమైన భోజనాన్ని, నేరేడు పళ్ళతో చేసిన పానీయాన్ని ఇచ్చిందంట. ఆశ్రమంలో మేము తిన్నదానికంటే ఇది ఎంతో మధురంగా ఉంది. మేము ఆహారం తీసుకునేటప్పుడు అడవి గుండా వెళుతున్న ఒకానొక ముని చూసి ఆ, ఒక అప్పుడే వీళ్ళు ఆహారం తీసుకొచ్చి పెట్టబోయేసరికి ఆ దారిలో వెళ్తున్న ఒక మునిని చూసి అతన్ని కూడా రమ్మన్నది అనమాట భోంచేయడానికి. ఆయన పిలిచినప్పుడు ఆయన ఆనందంగా ఏం చెప్పాడంట, వీళ్ళ పక్కన భోజనాన్ని కూర్చుంటూ, సోమ ఎన్నడూ మాకు పెట్టకుండా తినదు అన్నాడంట. నేను పెట్టకపోతే మరి మాత ఏమంటుంది మీకు తెలుసా? ఆమెకు జవాబు చెప్పాలి కదా, మాత ఊరుకుంటుందా? మరి నేను ఆమె ఏమికి జవాబు చెప్పాలి, అందుకే నేను అందరికి పెడుతుంటానని సోమ చెప్తుంది అనమాట. మేము మునులం తరచూ ఆ లబ్ధి పొందుతాము. అప్పుడప్పుడు మేము ఆశ్రమాల్లో భిక్షకు వెళతాం, కానీ ఎవ్వరూ సోమ వలె తినిపించదు అని ఆయన నవ్వుతూ ఆ మునీశ్వరుడు అంటాడనమాట. అది మాత సందేశం. ఆమె తరచూ చెప్పేది, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టండి, మిగిలిపోయిన వాటితో కాదు, ఉన్నంతలో మంచి వాటితో భోజనం పెట్టండి, ఏదో మిగిలిపోయిన పెట్టడం కాదు అని సీతాదేవి తరచూ చెప్తూ ఉండేదట వీళ్ళకి. మిథులలో ఆ విధంగా ఉండేదా అని హఠాత్తుగా ఈమె అడిగిందంట. ఆ ఆ మిథులలో సీతాదేవి అక్కడ జనక మహారాజు కొలువులో ఉన్నప్పుడు తరచుగా ఇలాంటివి జరుగుతూ ఉండేయా అని హఠాత్తుగా ఈ స- ఎవరు ఆ అమ్మాయి, ఆ, మీనాక్షి కాదు, మీనాక్షి చనిపోయింది కదా, ఆవిడ ఎవరు, అనసూయ అడుగుతుంది అనమాట. సడన్ గా అడిగినప్పుడు ఆమె అవును అని తల ఊపి, జనక మహారాజు సునైనా మాత దానిని ప్రారంభించారు. ఫస్ట్ సీతాదేవి పుట్టక ముందే జనక మహారాజు సునైనా మాత ఈ విధానాన్ని ఎవరు వచ్చినా గాని అన్నం భోజనం పెట్టడం అని ఆ పద్ధతిని అప్పుడే ఆరంభించారంట సునైనా మాత, జనక మహారాజు. వారి పరివార పరిచారకులు, వంటశాల ఎప్పుడు ఋషులు మునులు యాత్రికుల కోసం సిద్ధంగా ఉండేవంట. మాత ఆ ఆచారాన్ని అయోధ్యకు తెచ్చింది. అలా పెరిగింది కదా అక్కడ తల్లిదండ్రుల దగ్గర, అదే అదే ఆచారాన్ని ఈ అయోధ్యకు కూడా తీసుకొచ్చింది సీతామాత అని చెప్తుంది. ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా నవ్వి,
మిథులలో కొన్నిసార్లు చాలా మంది వచ్చేవాళ్ళు, అంతా అయిపోయేది. మాకు వంటశాలలో పనిచేసిన వారికి ఏం చేయాలో తోచేది కాదు. సరిగ్గా అప్పుడే ఒక రైతు పదార్థాలతో మా వద్దకు వచ్చేవాడు. సరిగ్గా సమయానికి అవసరమైన దానికంటే ఎక్కువే వచ్చేవి. ఇవ్వటం అనేది ఒక మహావరం అంట. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోవలసిన విషయం ఇది. మనం ఇవ్వడం అనేది అంటే మనకి ఒక మహావరం అంటది. అందరూ ప్రయోజనం పొందే విధం అంట. అలాగా ఒక వరాన్ని తీసుకుంటే గనక అందరూ చాలా ప్రయోజనాలు పొందుతారు అని జనక మహారాజు చెప్పేవారంట వీళ్ళకి. అయ్యో, అక్కడ ఎక్కడ మన మిథిలలో భూమి మీద తన చివరి రోజు వరకు మాత దీనిని కొనసాగించింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం సీతాదేవి లేదు కదా భూమి మీద. జనక మహారాజు ఏదైతే చేశారో మనకు ఒక గొప్ప వరం అది ఇవ్వడం అనేది అని సీతాదేవికి ఏదైతే చెప్పాడో వాళ్ళు ఆచరించి, సీతాదేవి కూడా తను ఉన్నంత వరకు ఇదే ఆచరించి కొనసాగించేదంట. తండ్రి గారు చెప్పిన మాటలే ఆమె నా కోసం వచ్చే వరకు నేను కొనసాగిస్తాను అందంట. ఎవరు? సీతాదేవి ఈ సోమ అనే ఆవిడ కోసం సోమ చెప్తుంది అనమాట. సీతాదేవి నా కోసం వచ్చేదాకా నేను ఇది కొనసాగిస్తూ ఉంటాను అంటే, ఈ మునీశ్వరుడు ఏమంటున్నాడు? ఆ రోజు త్వరలో రాకూడదని నేను ఆశిస్తున్నాను అని భోజనం ముగించి చేతులు కడుక్కొని ఆ ముని అన్నాడంట ఇట్లా. సీతాదేవి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాకా నేను ఇది కొనసాగిస్తాను, ఈ ఆహారం పెట్టడం అనే ఆచారాన్ని అని చెప్తే ఆ మునీశ్వరుడు అన్నాడంట, ఆ రోజు ఇంకా తొందరలో ఇప్పుడప్పుడే రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు భోజనం దొరుకుతుంది కదా మీ చేతుల మీద అని చెప్పి చేతులు కడుక్కుంటూ ముని చెప్తాడనమాట ఆ మునీశ్వరుడు. నేను ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నాను, అయితే ఆమె నన్ను ఇక్కడ ఎందుకు ఉంచిందా అని ఆశ్చర్యపోతూ ఉంటుందంట. నేను అట్లా మీకు పెట్టడానికి, ఈ ఆహారం పెట్టడం అనే ఆచారాన్ని కొనసాగించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ ఆమె నన్ను ఇక్కడ ఎందుకు ఉంచిందో అదొక్కటే నేను ఆశ్చర్యకరమైన విషయం అని సోమ చెప్తుంది అనమాట. బహుశా మాకు ఆహారం అందించడానికేమో, మీ కథలు తెలియజేయడానికేమో అని నవ్వుతూ కృతజ్ఞతలు తెలిపి ఆ మునీశ్వరుడు సెలవు తీసుకున్నాడంట అక్కడి నుంచి. అయితే సోమ మౌనంగా ఉండిపోయింది. ఆమె మనసు ఇంకా గతంలోనే ఉన్నట్లుగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె మళ్ళీ కథ చెప్పటం ప్రారంభించింది. ఏం చెప్తుందంటే, చాలా కాలం పాటు ఏర్పడిన దుర్భిక్షంలో రాజ్యంలోని చాలా మంది జబ్బులకు, ఇబ్బందులకు గురయ్యారట. దుర్భిక్షం ఏర్పడింది కదా, చాలా కాలం వర్షాలు పడలేదు కదా మిథిలా నగరంలో. అప్పుడు చాలా దుర్భిక్షం ఏర్పడి ఏమైందంట, చాలా మందికి ఇబ్బందులకు గురయ్యారట. ఇది జనక మహారాజుకు ఎంతో కష్టం కలిగించింది. ప్రజలందరూ ఇలా ఇబ్బందికి గురి అవుతున్నారు, ఆహారాలు లేక దుర్భిక్షం వల్ల చాలా బాధపడుతున్నారని జనక మహారాజుకి చాలా కష్టం కలిగించిందంట విషయం. అప్పుడు ఆయన ఆహారం కోసం వచ్చే వారెవరికైనా తన వంటశాలను తెరిచి ఉంచేవారట. ఒకానొక రోజు ఒక కొత్త పరిచారకులకు సరిపడినంత మాత్రమే ఆహారం ఉండడం చూసి ఒక దంపతులను తిప్పి పంపేసిందంట. ఒక పరిచారక ఏం చేసింది, దుర్భిక్షంగా ఉండేది, కొంచెం ఆహార కొరత ఏర్పడింది అనమాట. ఏర్పడినప్పుడు ఒక రోజు ఏమైందంట, ఒక పరిచారక ఏం చేసిందంట, ఒక దంపతులకు మాత్రమే ఉన్న ఆహారం ఉంది అని వాళ్ళని తిప్పి పంపించేసిందంట. ఒక దంపతులు వస్తారట భోజనం కోసం, అప్పుడు కొంచెమే ఉంది ఆహారం అని చెప్పి వాళ్ళని తిప్పి పంపించేస్తుందంట. అప్పుడు ఏం చేస్తారు, ఆ జనక మహారాజు తన వద్దకు పిలిచారంట దంపతులు ఇద్దరిని. ఆమె వారిని తిప్పి పంపడానికి గల కారణం వాళ్ళకి వివరించి, అప్పుడు జనక మహారాజు కోపం తెచ్చుకోలేదట తిప్పి పంపించిన వాళ్ళ మీద. ఏం చేశారంటే, ఎవరికైనా ఆహారం తక్కువ అవుతుంది అనుకుంటే నేను సునైనా మాత భోజనం మానేస్తాం, భోజనం చెయ్యం, కాబట్టి ఎవరిని తిప్పి పంపించకండి భోజనం లేదని అని ఆ దంపతుల్ని వెతికించి మరి వాళ్ళకి వీళ్ళు తినాల్సిన ఆహారం వాళ్ళకి అందించేవారంట. ఈ సంఘటన నేను రాజప్రసాదానికి వెళ్ళక ముందే, సీతామాత జన్మించక ముందే జరిగిందని నాకు ఒక పరిచారిక చెప్తుందంట. ఈ సోమాకి ఈ విషయాన్ని, సీతాదేవి పుట్టక ముందు ఇదంతా జరిగిందని ఒక పరిచారిక ఈవిడకి చెప్పిద్ది అనమాట. ఇలాంటి విషయాలన్నీ జరిగాయి, సీతాదేవి పుట్టక ముందు నుంచే జరిగింది ఈ సంఘటన అని చెప్పి ఒక పరిచారిక సోమతో చెప్పిందంట. అది ఈవిడ ఈ ఎవరు అనసూయకి వాళ్ళ అమ్మకి చెప్తుంది అనమాట. ఆహారాన్ని దాచుకోవటం అనేది ప్రకృతి విరుద్ధమని మాత ఒకసారి చెప్పింది. ఆహారాన్ని దాచుకోకూడదంట, అది ప్రకృతి విరుద్ధం అంట అని సీతాదేవి ఒకసారి చెప్పిందంట వీళ్ళకి. ప్రకృతి ప్రతి ఒక్కరికి సరిపడినంత ఆహారాన్ని సమకూరుస్తూనే ఉంటుంది, అయితే ఎవ్వరూ తమకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. అత్యాసే కొరతకు కారణం. లేమి అంటారు కదా, లేకు లేమి లేమి లేనితనం అనమాట. ఆ లేమికి కారణం ఏంటంట, అత్యాస అంట. అత్యాస వల్లనే కరువు వస్తుందంట. ఇది నిస్సందేహం అని సీతాదేవి వీళ్ళతో చెప్తూ ఉండేదన్నమాట. అత్యాస దక్షిణాన లంక నుంచి వచ్చేది.
చివరి మాటలు చెప్తూ ఉండగా సోమ ముఖం బిగిసిపోయిందంట. ప్రపంచంలోని ఒక భాగం మిగిలిన అందరినీ ప్రభావం చేస్తే ఏం జరుగుతుంది? ఇది తెలిసిన సత్యమే కదా. రావణుడు ప్రతి ఒక్కరి నుంచి వనరులను లాక్కున్నాడు అని ఊరుకుందంట కాసేపు చెప్పడం. మిధులను వదలడం చాలా కష్టమై ఉంటుంది అన్నాను నేను నిదానంగా. సోమ వైపు చూసి ఆశ్చర్యంగా అడిగిందంట. మనం మిధులను ఎలా వదిలిపెడతాం? అది మనలో లోతుగా పాతుకొని పోయింది కదా. మాత మనం ఎప్పుడు మిధులను వదలలేదు అని చెప్పేది కదా. మనం ఎక్కడికి వెళ్ళినా మిథుల మనతోనే వచ్చేది. అయితే ప్రతి ఒక్కరికి తండ్రి వంటి వాడైన జనక మహారాజును భౌతికంగా వదిలి రావడం అనేది కష్టమని నేను ఒప్పుకోక తప్పదు అంటూ నవ్విందంట. ఎవరు? సోమ. ఆయన సీతతో చెప్తున్న చివరి క్షణం వరకు నాకు ఇంకా గుర్తుంది. జనక మహారాజు సీతాదేవి మిథులను వదిలి అయోధ్యకు వచ్చే చివరి క్షణంలో జనక మహారాజు చెప్పిన ఈ విషయం ఇంకా తనకి గుర్తుంది అని చెప్తుంది సోమ. ఆయన సీతతో ఆ ఏం చెప్తున్నారు? వెళ్తున్న పరిచారకులు ఉన్నారు కదా, ఆ నలుగురిని మా చేతులతో దగ్గరకు తీసుకొని మీరు కూడా నా కుమార్తెలే అని అన్నారంట. అయితే ఆయన మాతకు చివరి వీడ్కోలు చెప్పేటప్పుడు వారిద్దరి మధ్యలో ఏదో సంభవించిందంట. ఈ పరిచారకులు నలుగురిని తీసుకొని మీరు కూడా నా కుమార్తెలే అని చెప్పగానే సీతకి ఆ జనక మహారాజుకి మధ్యలో ఏదో సంభవించిందని వీళ్ళకి అనిపించిందంట. అది నాకు ఇప్పటికే అర్థం కాలేదు. నేను అనుకోవటం ఏంటంటే వారి అనుబంధం ఇక నుంచి అంతరాలలో సంభవిస్తుందని. చూడండి, సీతాదేవి ఆ బయటికి వెళ్ళాలి, ఈ ఏంటి ఈ 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? దశరథ మహారాజు భార్య కౌసల్య వీళ్ళందరూ, మీ నాన్నగారు వచ్చి మా అమ్మాయి అడవిలోకి వనవాసంకి వెళ్ళిందా అని నేను ఏం సమాధానం చెప్పగలను అని కౌసల్య వాళ్ళు అన్నప్పుడు ఒక జరుగుతుంది అని చెప్తుంది కదా. మేము టెలిపతి ద్వారా మేమిద్దరం మాట్లాడుకుంటా ఉంటాము, నిన్ననే చెప్పేసాను నేను మా నాన్నగారు కానీ సీతాదేవి చెప్తుంది. అలాంటిది ఏదో ఉందని సోమకు అర్థమైందంట. కాసేపు వాళ్ళిద్దరు అలా చూసుకొని మాట్లాడుకోకుండా ఉండిపోయినప్పుడు ఇలాంటిది ఏదో ఉంది వాళ్ళిద్దరి మధ్య అని ఈ సోమాకి అర్థమైందంట. అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను అనుకోవడం ఏంటంటే వారి అనుబంధం ఇక నుంచి అంతరాలలోనే సంభవిస్తుందని చెప్పుకొని ఉంటారు. ఎందుకంటే తరచూ మాత ఆయన నుంచి సందేశాలు అందుకునేది. అయోధ్యను వదిలి వెళ్ళకపోయే ముందు రాత్రి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఇదే అన్నమాట. ఏంటంటే వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ ఉంటది ఏంటి, హాస్టల్ గా. ఆయన ఆశీర్వాదం అదే అని చెప్పి చెప్తుంది అనమాట. అలాగే అపహరణకు ముందు కూడా జరిగింది. అపహరణ అంటే రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు కూడా అలాంటి ఆశీర్వచనమే జరిగింది జనక మహారాజుకి సీతకి మధ్యలో అని చెప్తుంది. మేము మిథులను వదలబోయేటప్పుడు సునైన మాత ఎక్కువ నిస్పృహకి గురయ్యారు. ఆమె తన ఇద్దరి కుమార్తెలకు దూరం అవుతోంది. ఆమె వారికి తను వివాహమై మిథులకు వచ్చేటప్పుడు తన తల్లి ఇచ్చిన ఆభరణాలను ఒక్కొక్కటే ఇచ్చింది. అది మాతను ఎంతో కదిలించింది. దానిని ఆమె వనవాసానికి వెళ్ళేటప్పుడు కూడా ధరించింది. అది ఆమెకు ఎంతో విలువైనది. తరువాత దానిని అనేసి ఇది చాలా పెద్ద కథ, ఒకనొక రోజు చెప్పుకుందాము. అని సోమ ఆకాశం వైపు చూస్తూ సూర్యుడు నడినెత్తున ఉన్నాడు. సూర్యదేవ, నువ్వు ఖచ్చితంగా నీ ఉష్ణాన్ని వ్యాపింపచేస్తున్నావు, రండి అని, చాలా వేడిగా ఉంది, లోనికి వెళదాం అనేసి సూర్యుడు కనిపిస్తాడు, నడినెత్తుకు వచ్చాడు అనమాట. ఇక్కడ వేడిగా ఉంది, రండి లోపలికి వెళదాం అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడికి జంతువులు వచ్చి ఇబ్బంది పెట్టవు, అవి మాత జ్ఞాపకాల కోసం ఉన్నాయి, నేను వాటి కోసం ఉంచిన ఆహారం కోసం తీసుకొస్తాను అని చెప్పి వాటికి కూడా ఆ చెందింది. సీతాదేవి కూడా ఇదంతా ఆమెకు చెందిందే అని చెప్తుంది అనమాట. మేము సోమను అనుసరిస్తూ వెళ్ళగా ఆమె మాట్లాడడం కొనసాగించిందంట. మేము అయోధ్య చేరకముందు మహారాణి కౌసల్య మిథుల నుంచి చేతి పనుల వారిని పిలిచి మాత గదులను అలంకరింపజేసుకుందంట. ఆవిడంతా కూడా చేతి పనుల వాళ్ళని పిలిచి ఆ గదులన్నీ అలంకరింపజేసేదంట సీతాదేవి. దాని వలన అవి కూడా మిథులలో అలాగే ఉంటాయని ఈ విధంగా అలంకరింపజేసి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉండేది సీతాదేవి. అంతేకాదు ఆమె కొందరు వంట వాళ్ళను మిథులకు పంపి మా ప్రత్యేక ఆహార పదార్థాలను తయారు చేయించడం కూడా నేర్పించిందంట. ఆమె మాతను వీలైనంత సొంత ఇంటిలో పూర్వంలాగానే ఉన్నట్లుగా ఉంచడానికి ఎంతో ప్రయత్నించేదంట. వీళ్ళ సొంత ఇంట్లో ఉన్నట్టుగా అనుకోవాలి అని వీళ్ళు అనుకోవాలని సీతాదేవి ప్రయత్నించేదంట, అలాంటి అలంకరణలు చేసి. అది మాతను ఎంతో కదిలించింది. కనీసం మాతను చూడకముందే తాను ఆమెను ప్రేమించడం మొదలు పెట్టారని చెప్పిందంట. అంటే సీతాదేవి ఇంకా చూడలేదు, చూడకముందే సోమ సీతాదేవిని ప్రేమించడం మొదలు పెట్టిందని ఈ కథంతా చెప్తుంది అనమాట తల్లి కూతుళ్ళు ఇద్దరికి. ఆమె కొంచెం ఆగి తిరిగి కొనసాగిస్తూ,
మాత ఎంతో సౌందర్యవతి, కానీ ఆమె ఎప్పుడు దానిని పట్టించుకునేది కాదు. బాహ్య ప్రపంచంలోని ప్రతిదీ ఏదో ఒక రోజు నశించి అదృశ్యమయ్యేదే, కనుక మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తరచు సీతామాత చెప్తూ ఉండేదంట తరచుగా. సోమ నవ్విందంట అట్లా చెప్పి. ఆమె చెప్పింది సరైనదే. ఇప్పుడు నేను మోస్తున్న ఈ వృద్ధ శరీరాన్ని చూడండి. అంటే బాహ్య సౌందర్యము గొప్పది కాదు, ఎప్పుడు ఇది ఎప్పుడైనా నశించిపోయేదే. బాహ్యంగా ఏమైతే కనిపిస్తాయో ఏదో ఒక రోజు నశించిపోతాయని సీతాదేవి చెప్తూ ఉండేదట తరచుగా. చూడండి, సీతాదేవి చెప్పింది కరెక్ట్ కదా, నేను చూడండి ఎట్లా వృద్ధురాలని అయిపోయాను. ఆ అందం అంతా పోయింది కదా వయసులో ఉన్నప్పుడు అంతా, ఇప్పుడు వృద్ధురాలని అయిపోయాను. కొన్నాళ్ళకి ఇది కూడా నశించిపోతుంది, శరీరం కూడా. మాత చెప్పింది కరెక్టే అని తనని చూపిస్తుంది అనమాట ఉదాహరణగా. మేము లోపలికి వెళ్ళాక ఆమె తన కూర్చునే మూలలోనే మళ్ళీ కూర్చుందంట వెళ్ళి. ఆమె కుటీరాన్ని మొట్టమొదటిగా సారిగా తేరిపార చూసిందంట. ఎవరు? అనసూయ. ముందు వచ్చినప్పుడు నాకేమీ కనపడలేదు, సోమను మాత్రమే చూశాను. కుటీరంలో ఒక మూల సోమ కూర్చున్న చోట గడ్డితో ఒక పరుపు వేయబడి దానిపై దుప్పటి పరిచి ఉంది. మరొక మూల సోమ పూజ చేసుకునే ప్రాంతంలో ఒక స్త్రీ విగ్రహం, మహారాణి సీతలాగానే కనిపిస్తుంది. ఆ విగ్రహం పూలతో అలంకరించబడి ఉంది. చాలా రకాల పువ్వులు ఆవిడ నుంచి సేకరించిన తెచ్చిన అడవి, అంటే చాలా రకం ఆ విగ్రహం ఉందంట. సీతాదేవి విగ్రహం ఒక మూల ఉందన్నమాట. అక్కడ దాని చుట్టూ చక్కటి పువ్వులు, ఆ సీతాదేవికి అలంకరించడానికి అడవి నుంచి తెచ్చిన పువ్వులు, ఇంకా తెచ్చిన ఆకులు, ఏంటో రాళ్ల వంటివి కూడా వాటితో పూజ చేసే చోట అందంగా అలంకరించబడి ఉందంట ఆ సీతాదేవి విగ్రహం. మా అమ్మ మేము ఎక్కడ కూర్చోవాలో అని గది చుట్టూ చూస్తూ ఉండగా సోమ వెళ్ళి 2 దిళ్ళు తెచ్చి ఆమె దగ్గరగా ఉంచింది. ఒక నేత బట్ట నేలంతా పరిచి ఉందంట ఆ గదిలో. పూజా స్థలం పక్కన అనేక నేత దిండ్లు అతిథుల కోసం తరచూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేక దిండ్లు ఆ అక్కడ పెట్టబడి ఉన్నాయంట. మీరు అలసిపోయి ఉంటారు, మా అమ్మ అంది. ఈ ఆహారం తయారు చేయడానికి తినడానికి చాలా సమయం పట్టడం వలన మేము ఆమెకు అలసట కలిగించామేమో అని మా అమ్మ ఏమందంటే, మేము త్వరలోనే తిరిగి వెళ్తాం, మీరు విశ్రాంతి తీసుకోండి అని అందంట. విశ్రాంత? నాకు విశ్రాంతి అవసరమే లేదు, ఆమె తల అడ్డంగా ఊపుతూ అందంట. నీకు ఉన్న ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను రా, నా పక్కన వచ్చి కూర్చో. ఆమె కొంచెం సేపు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయిందంట. వాళ్ళ అమ్మ ఏమన్నది, మీకు అలసటగా ఉందేమో, మేము మళ్ళీ వస్తాము, ఇక్కడే ఉంటాము, మీరు విశ్రాంతి తీసుకోండి అంటే, నువ్వు విశ్రాంతి నాకు ఎక్కడిది అసలు, నాకు అసలు విశ్రాంతి అవసరం లేదు అని చెప్పి అనసూయని పిలిచి, నా పక్కన కూర్చో కొంచెంసేపు, నేను నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను, నా పక్కకు వచ్చి కూర్చో అని అంటదనమాట. ఆమె కొంచెం సేపు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయి తర్వాత కళ్ళు మూసుకొని మాట్లాడటం మళ్ళీ మొదలు పెట్టిందంట. ఆమె స్వరం మారిపోయి ఆమె ద్వారా ఎవరో మాట్లాడుతున్నట్టు ఉందంట. సడన్ గా ఆమె కళ్ళు మూసుకొని మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు ఎలా ఉందంట ఆవిడ స్వరము, ఇప్పుడు దాకా మాట్లాడిన సోమ స్వరంలా లేదట ఆ గొంతు. ఎవరో వచ్చి ఆమె ద్వారా మాట్లాడుతున్నట్టుగా ఉందంట వీళ్ళు వినడానికి. మాత శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు వారు వెళ్ళడానికి చాలా బలమైన కారణం ఉందని నాకు తెలుసు. చూడండి, 14 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళిపోయేటప్పుడు అది ఏదో బలమైన కారణం ఉంది, వాళ్ళు ఊరికే వెళ్ళట్లేదని ఈమెకి సోమ నాకు తెలుసు అంటుంది. ఇది దశరథ మహారాజు కైకేయి ఇచ్చిన మాట నిలబెట్టడం మాత్రమే కాదు, ఇది దశరథుడు కైకేయికి మాట ఇచ్చినందువల్ల వెళ్ళిపోయే కారణమే కాదు. అయితే అలాంటి ఆ మందర అనే సేవకురాల యొక్క చెడ్డతనము కాదు, అవి బాహ్య కారణాలు మాత్రమే. వారు వెళ్ళడానికి దారి తీసిన బయటి పరిస్థితులు అవి. ఆ విధంగా కాకపోతే మరో విధమైన పరిస్థితులు ఏర్పడేవి, ఈ విధంగా జరగకపోతే ఇంకో రకంగా పరిస్థితులు ఏర్పడేవి. ఆ సంఘటనల నమూనా మరొక తలంలో చాలా క్రితం రూపుదిద్దుకుందంట. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఆ సంఘటనలు వారు అయోధ్య నగరాన్ని వీడడానికి కావలసిన పరిపూర్ణ చిత్రాన్ని రూపొందించాయంట. దాని వలన వారు తాము జన్మించిన లక్ష్యాన్ని అలా జరగడం వల్లే వాళ్ళు సీతాదేవి రాముల వారు ఎందుకు పుట్టారో వాళ్ళ జన్మ లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలరు, అందుకే అదంతా అలా జరిగింది అని చెప్పి సోమ కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూస్తుంది అనమాట ఒకసారి. బహుశా ఆవిడ చెప్పేది వీళ్ళు వింటున్నారా లేదా, అర్థం చేసుకుంటున్నారా లేదా అని అట్లా చూస్తుంది అనమాట. సరే మేము వింటున్నాం అట్లుగా, వాళ్ళ అమ్మ ఏమంది, ఇది మేము వింటున్నాం అన్నట్లుగా తలాడించిందంట. నేను మరింత వినడం కోసం చెవులు రిక్కించానని ఎవరి అమ్మాయి చెప్తుంది అనమాట అనసూయ. మాత కొన్ని సూచనలు వదిలి వెళ్ళింది కనుక ఇది నిజమేనని నాకు తెలుసు. మాత వెళుతూ వెళుతూ కొన్ని సూచనలు వదిలి వెళ్ళిందంట. ఏంటవి? ఆ వెళ్ళడానికి ముందు ఒక పవిత్ర జ్వాలను వెలిగించి
మిథుల నుంచి వచ్చిన మా పరిచారకుల నలుగురిని తాము తిరిగి వచ్చే వరకు అది వెలిగేటట్లు చూడమని చెప్తుందంట. అది తనలోని ఒక భాగాన్ని ఇక్కడే నిలిపి ఉంచి రాజ్యం మీద ఒక రక్షణ కవచాన్ని వేస్తుందంట. అదేంటంటే ఆ జ్వాల ఒక రక్షణ కవచం అంట. ఈ రాజ్యానికి ఒక రక్షణ కవచంగా వేసింది అని చెప్తుందంట సీతాదేవి. కాలం గడిచే కొద్దీ ఆ జ్వాల అంతకంటే మించిపోయిందంట అని నేను కనుక్కున్నాను. ఎలా అంటే అప్పుడప్పుడు నేను ఆ జ్వాల ముందు కూర్చొని కళ్ళు మూసుకుంటే మరి శ్రీరాములు ప్రయాణ చిత్రాలను చూసి వారి సంభాషణలు వినగలిగేదంట సోమ. ఆ జ్వాల అనేది ఉంది కదా, సీతాదేవి వదిలిపెట్టి వెళ్ళిన జ్వాత, ఆ జ్వాల ఏముందంట, ఆ జ్వాలలాగా లేదంట. ఒక్కొక్కసారి సోమ కళ్ళు మూసుకొని దాని ముందు కూర్చుంటే అక్కడెక్కడో అడవిలో ఉన్న సీతారాముల వారి సంభాషణ వినగలిగేదట ఆ జ్వాల దగ్గర కూర్చుంటే. వాళ్ళు అనుసరించి వాళ్ళు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకోగలిగేదాన్ని. మాత నేను తనను చేరగల ఒక మార్గాన్ని నా కోసం తెరిచి ఉంచింది అని అనిపించింది అంటే ఇవిడికి. ఇవన్నీ తెలుస్తున్నాయి అనమాట. అది ఎలా ఉందంటే లంకకు వెళ్లే వరకు ఎన్నడకు మూసుకుపోలేదు ఆ జ్వాల. సోమ ఆగి ఇదంతా చెప్పి కాసేపు ఆగి మళ్ళీ చెప్తుందంట. నేను దీని గురించి ఎవ్వరికి ఎప్పుడూ చెప్పలేదు. ఎవరికైనా ఏదైనా ప్రత్యేక సందేశం ఉన్నప్పుడు తప్ప నేను చూసినవి గాని విన్నవి గాని ఎవరికీ చెప్పలేదు. ఆ జ్వాలలో ఈవిడ ఏదైతే సీతాదేవి రాముల గురించి మాటలు వింటుందో చూస్తుందో ఇక్కడి నుంచే వాళ్ళ అడవిలో ఉన్నాయన్నీ చూస్తుందన్నమాట. ఇవన్నీ వాళ్ళు ఎవ్వరికి గాని ఇప్పుడు దాకా చెప్పలేదంట ఎవరికి. మాత అయోధ్యకు సందేశాలు అందించడం కోసము అంతా బాగానే ఉన్నదన్నమాట అని వినడం కోసము ఎదురు చూస్తుందని నేను గ్రహించాను. జనక మహారాజుతో ఆమె బంధం ఎన్నడూ తెగిపోనట్లే ఆమెతో బంధం కొనసాగకపోతే నేను జీవించలేనేమో అని ఆమెకు తెలుసు. ఇప్పుడు జనక మహారాజుతో ఆమె బంధం ఎలాగైతే తెగిపోలేదో అలాగే ఈ వీళ్ళిద్దరి బంధం కూడా కొనసాగించుతూ ఉండకపోతే ఈ సోమ జీవించలేదేమో అని సీతామాతకు తెలుసు. అందుకే ఇదంతా ఇలా జరుగుతుంది అని అనిపించింది నాకని సోమ చెప్తుంది అనమాట వీళ్ళకి. ఆ విధంగా నేను ఋషి అనసూయ యొక్క గొప్పతనం గురించి ఆమె యొక్క గొప్ప తపస్సు గురించి తెలుసుకున్నాను అంది. ఎవరు? ఈ సోమ. ఒకానొక రాత్రి నేను ఆ జ్వాల ముందు కూర్చొని ఉండగా శ్రీరాముడు మాత అత్రి అనసూయ ఋషుల ఆశ్రమాన్ని దర్శించగా వారి సంభాషణలోని కొంత భాగం నేను వినగలిగాను. ఒక రోజు అంటే జ్వాల ముందు కూర్చుందంట సోమ. అప్పుడు ఏం చూసిందంట? శ్రీరాముణ్ణి, సీతాదేవిని, అత్రి మహాముని, అనసూయ వాళ్ళ యొక్క ఋషుల ఆశ్రమాన్ని చూసిందంట. చూసి వారి సంభాషణలోని కొంత భాగం కూడా వినగలిగిందంట. ఏంటంట ఆ సంభాషణ? దానివల్ల వీరు ఆధ్యాత్మిక సాధనలు చేసి భూమి యొక్క భవిష్యత్తును రూపొందించడంలో తమ వంతు కర్తవ్యాన్ని సహాయాన్ని చేయగలరని తాను ఆశిస్తున్నామని చెప్తాడంట. ఈ మాటలు నాకు వినపడ్డాయి. ఎవరు చెప్తారు ఈ మాటలన్నీ? ఇవన్నీ ఇట్లా చెప్తానని ఎవరు చెప్పారంటే శ్రీరాముడు అనమాట. అత్రి మహాముని తన భార్యలకు ఆదర్శంగా ఉంటాను, తన భార్య స్త్రీలకు ఆదర్శంగా ఉండాలని అత్రి మహాముని అంటున్నాడు అనమాట. తన భార్య అయిన అనసూయ స్త్రీలకు ఆదర్శంగా ఉండాలని, దానివల్ల వారు ఆధ్యాత్మిక సాధనలు చేసి భూమి యొక్క భవిష్యత్తును రూపొందించడంలో తమ తమ వంతు కర్తవ్యాన్ని సహాయాన్ని చేయగలరని తాను ఆశిస్తానని అత్రి మహాముని చెప్తాడనమాట. ఎవరికి? ఈ ఆశ్రమంలో రాముడికి సీతకి వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు కదా వాళ్ళ ఆశ్రమంలో. ఇదంతా అత్రి మహాముని చెప్తున్నాడంట. ఇవన్నీ ఇక్కడ జ్వాల నుంచి ఆవిడ చూస్తూ వినగలుగుతుంది సోమ. ఒక రోజు జరిగిన సంఘటన చెప్తుంది అనమాట. ఆ జ్వాలలో కూర్చున్నప్పుడు ఆ జ్వాల ముందు ఏం జరుగుతుందో ఏం చూస్తుందో అన్ని వీళ్ళిద్దరికి చెప్తుంది. ఈ మాటలు నాకు వినపడ్డాయి. భూమి మీదకి మందాకిని నదిని తీసుకువచ్చింది ఆమెయే. ఎవరంటే అనసూయ మాతట. భూమి మీదకి మందాకి నదిని తీసుకొచ్చిందంట అనసూయ మాత. అంటే సతీ అనసూయ అనమాట. తీసుకొస్తుందంట భూమి మీదకి మందాకిని నదిని. అయితే దాని వలన అక్కడ నివసించే వారికి నిరంతరం నీటి సదుపాయాలతో పాటు నదీ దేవత ఆస్తులు కూడా ఉంటాయి. ఆమె అటువంటివి మరెన్నో చేసింది, కానీ ఎవ్వరికీ తెలియదు. ఆమె తన ఆధ్యాత్మిక విజయాల పట్ల ఎంతో నమ్రతతో ఉండేదంట. ఎవరు? సతీ అనసూయ. శ్రీరాముడు మాత అత్రి అనసూయ ఋషులను దర్శించడానికి చిత్రకూటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక తపస్వి వారికి ఒక పెద్ద అద్భుతమైన గుహను చూపించాడంట. రామా, మీరు ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకోవచ్చు, ఈ గుహలో మీరు సురక్షితంగా ఉంటారు అని చెప్పాడంట. ఒక ముని సీతాదేవి, రాముడు, అత్రి మహాముని, అనసూయ సతీ అనసూయ వీళ్ళందరూ అడవిలో వెళ్తున్నప్పుడు ఒక ముని ఎదురొచ్చి రాముని చూసి, రామా మీరు ఇక్కడ కొంత గుహ ఉన్నది, అక్కడ మీరు విశ్రాంతి తీసుకోండి
అని చెప్తారంట. ఆ గుహ వాళ్ళ అవసరాలన్నిటికీ తగినట్టుగా ఉందంట. ఒకే ఒక్క లోటు నీరు లేకపోవడం తప్ప ఆ గుహలో అన్ని వసతులు ఉన్నాయంట. ఒక రోజు మాతకి దప్పిక వేసిందంట, దాహం వేసిందంట సీతాదేవికి. అయితే శ్రీరాముడు నీరు తేవడానికి బయలుదేరబోయాడంట. అయితే వారికి నీటి ప్రవాహ శబ్దం వినపడిందంట. సీతాదేవికి దాహం వేసిందని తెలిసి రాముడు నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు ఒక నీటి శబ్దం రాముడికి వినపడుతుంది అనమాట. వినపడి అప్పుడు రాముడు ఏమంటాడంటే, సీత, ప్రకృతి నీ ప్రతి కోరికను ఏ విధంగా తీరుస్తుందో చూడు. నీ దాహాన్ని తీర్చడానికి వచ్చిన ఆ నీటి ఊటని చూడు. ఆ నీటిని ఊట ఒక పెద్ద కొలంలాగా మారి ఆ నీటి నుంచి ఒక దేవత ప్రత్యక్షమైందంట. రాముడు చక్కగా ఎంతో ఆనందంగా చెప్తున్నాడంట. నేను నీ కోసం నీళ్లు తెస్తుంటే ఆ ప్రకృతి నువ్వు ఎక్కడుంటే అక్కడికి నీటిని పంపించింది. చూడు ఆ నీటి ఊటని అని చెప్పినప్పుడు ఆ నీటి ఒక కొలంలాగా మారిపోయి ఆ నీరు అక్కడి నుంచి ఒక దేవత ప్రత్యక్షమయ్యి ఆవిడ మాట్లాడుతుందంట. ఏమనంటే, ఆ స్త్రీ ఏం మాట్లాడుతుంది, నేను గోదావరి నదిని అని ఆ దేవత చెప్పిందంట. ఆ నీటి ఊటలో ప్రత్యక్షమైన ఒక మాత, నేను గోదావరి నదిని అని ఆ దేవత చెప్పింది. నేను మీ ఆశీర్వాదాల కోసం వచ్చాను ప్రభు, మాత అని అని చెప్తే వాళ్ళిద్దరూ ఆశీర్వదించారంట. అక్కడ నీటి దగ్గర ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆవిడని పరిచయం చేసుకుంది. నేను గోదావరి మాతను, నేను గోదావరి నదిని అని చెప్పి ఆశీర్వదించండి అని చెప్పి సీతాదేవిని రాముల వారిని కోరినప్పుడు వాళ్ళిద్దరూ ఆశీర్వదించారంట. నువ్వు ఎప్పటికీ నిండుగా సమృద్ధిగా ఉండువుగాక అని శ్రీరాముడు అన్నప్పుడు సీతాదేవి ఏమందంటే, నీ చుట్టూ ఉన్న జీవం అంతా జీవాన్నంతా నువ్వు పోషించు, నీ చుట్టూ ఏదైతే ఉంటుందో ఆ జీవాన్నంతా నువ్వు పోషించుదువుగాక అని మాత ఆశీర్వదించిందంట. గోదావరి వారికి నమస్కరించింది. తదాస్తు, నేను ఇప్పుడు దక్షిణ వైపుగా వెళతాను. తరువాత నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. ఈ కొలను నేను ఇక్కడ వదిలి వెళతాను. ఇది మీ దాహం తీర్చడానికి, మీరు స్నానం చేయడానికి పనికొస్తుంది అని ఆ మాటలు చెప్పి తిరిగి నీటిలోకి అదృశ్యమైపోయిందంట. చూడండి, ఆ ఆ నీటి కుంట ఒకటి ఏర్పడింది కదా కొలంలాగా, అందులోంచి ఒక స్త్రీ ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమే నేను గోదావరి మాతను అని చెప్పిందంట. చెప్పి రాముల వారిని సీతాదేవి ఆశీర్వాదం కోరినప్పుడు వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత, నేను దక్షిణ వైపుగా ప్రవహించి వెళ్తాను, అక్కడ కలుసుకుంటాను. అప్పటిదాకా మీకోసం ఇక్కడ ఒక నీటిని కొంచెం వదిలి వెళ్తాను. ఇది మీకు నీళ్ళకి దాహాన్ని తీర్చడానికి, స్నానానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ గోదావరి మాత అదృశ్యం అయిపోయిందంట. అదా అని చెప్పి అదృశ్యం అయిపోయిన తర్వాత జ్వాల పక్కన కూర్చొని ఈ సంభాషణ విన్న నేను, ఇదంతా ఎవరు వింటున్నారు, ఎవరు చూస్తున్నారు? ఆ సీతాదేవి ఒక జ్వాలను వదిలి వెళ్తుంది కదా అయోధ్యలో, దీన్ని కాపాడి ఆ జ్వాల దగ్గర కూర్చున్నప్పుడు సోమకి ఇదంతా కనిపిస్తూ వినిపిస్తూ ఉందంట. చూడండి, అంటే ఆవిడకి థర్డే మాస్టర్ అని చెప్పుకున్నాం కదా, ఇదంతా వీళ్ళిద్దరికి తల్లి కూతురికి చెప్తుంది అనమాట ఈ సోమ. జ్వాల పక్కన కూర్చుని ఈ సంభాషణ విన్న నేను, వారి వనవాసానికి ఉన్న ప్రగాఢ లక్ష్యాన్ని నేను అర్థం చేసుకోవాలని మాత కోరుకుంది అని గుర్తించానంట. ఎందుకు ఇదంతా చూపించి వినిపించింది సీతాదేవి? వాళ్ళ యొక్క ప్రగాఢ లక్ష్యాన్ని ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలని సోమ ఇదంతా మాత కోరుకుంది ఇలాగా, అందుకే నాకు ఇవన్నీ చూపిస్తుందని ఈవిడ గుర్తించిందంట. ఆమె వెళ్ళడానికి ముందు ప్రాచీన కాలంలో దేవీ దేవుళ్ళు ఇచ్చిన బోధనలను రక్షించటానికై ఋషులు తోడ్పడుతున్నారని, అది రాబోయే యుగాలలో సమాజానికి మార్గదర్శకత్వం వహించే మాత బోధనలకు పునాది ఏర్పరుస్తుందని చెప్పిందంట. రామునికి ఆశ్రమంలో ఈ శ్రీరామునికి అంట ఆశ్రమంలో తన గురువు విశ్వామిత్రుని వద్ద ఉన్నప్పటి నుంచే ఈ పునాదిని రక్షించడంలో సహాయం చేయడానికి పిలువబడతానని తెలుసు. ఆయన మొదటిసారిగా సీతను చూసినప్పుడే ఈ కర్తవ్యాన్ని పూర్తి చేయడంలో తనకు తోడ్పడేది ఆమె అని గుర్తించాడంట. అయితే ఆమె మాత్రమే తన ముందు ఉన్న కష్టాలకు పరీక్షలకు తట్టుకొని నిలబడగలదు అని ఆయనకు తెలుసట శ్రీరామునికి. వారి విజయం సర్వోత్కృష్టమైన ప్రాధాన్యం కలది. కానీ వారు అడవిలో ప్రయాణిస్తూ ఆశ్రమాలను దర్శించే కొద్దీ రాక్షసులు గొప్ప అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుసుకున్నారు సీతారాములు అన్నమాట. తెలుసుకొని రాక్షసుల సహజాతాలను మచ్చిక చేయబడనివి వారు మాంసభక్షకులంట. సహజాతాలను వీళ్ళు రక్షించరనమాట. అయితే వీళ్ళు మాంసభక్షకులు. ఎవరు? ఈ రాక్షసులు. అయితే రాత్రిపూట దాడి చేసి ఆశ్రమాలను నాశనం చేస్తారు. తమ లక్ష్యం నెరవేరడానికి తాము కీకారణ్యంలో ప్రయాణించవలసి ఉంటుందని రాముడికి తెలుసు. ఇలా రాక్షసులు తిరిగి ఇట్లా నరమాంస భక్షకులని అన్నీ తెలుసు. ఇలాంటి కష్టాలు వస్తాయి ఈ అరణ్యంలో ప్రవేశించేటప్పుడు, మనం ప్రయాణించేటప్పుడు ఇలాంటి అన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని రాముల వారికి ముందే తెలుసంట. మాతకు అడవిలోని ఆహారం గురించి, ఔషధాల గురించి ఉన్న జ్ఞానము ఆ ముగ్గురికి తమపై విధించబడిన వనవాసం పూర్తి చేయడానికి తోడ్పడిందని సీతాదేవికి తెలుసు అన్నమాట.
అయితే ఆమె మాట్లాడేటప్పుడు సోమ అలాగా ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు సోమ కళ్ళు అట్లా మూతలు పడిపోయినాయి అంట, మూసుకుపోయినాయి అంట. కానీ ఇప్పుడు ఆమె కళ్ళు తెరిచి మా వైపు చూసి ఇంకా చెప్తున్నది వీళ్ళు అర్థం చేసుకున్నారా లేదా అన్నట్లు చూసిందంట. మా అమ్మ తల ఊపింది కానీ నేను ఏమీ అనలేదు. ఆమె చెప్పేది నేను ఎంత మాత్రమూ జీర్ణించుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి నేను విన్న వాటికి ఇది ఎంతో విరుద్ధంగా ఉంది. నేను ఎంతో సాధారణమైన కథ ఆ అసూయ మాట నిలుపుకోవటాల గురించి విన్నాను గాని దాని ప్రగాఢ లోతులను గురించి నాకు ఏమీ తెలియదు. ఎంత తీవ్రంగా ఉంది. ఎన్నో జంతువులు పక్షులు ఆ చెట్ల కిందకు చేరాయి. కానీ ఇవేమీ సోమ కథ ముగింపుకు కొనసాగింపును ఆపలేదంట. ఈ లోపు ఏమైందంట, జంతువులు పక్షులు అన్ని కూడా ఆ ఎక్కడికి ఆ చెట్ల కిందకి చేరాయంట. వాటి ఒక కిలకిల రావాలి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఈ సోమ కథను ముందుకు సాగించడానికి ఏమీ అడ్డు రాలేదు అని ఈ అమ్మాయి అనసూయ చెప్తుందనమాట. ఆర్య సంస్కృతి విస్తరించాలని అప్పటికే నిశ్చయింపబడిందంట. ఇంకా ఆవిడ చెప్తుందనమాట, ఎవరు సోమ. కానీ మార్గం ఎవరు ఏర్పరుస్తారు? దానికి కేవలం రాక్షసులు నివసిస్తున్న అరణ్యాలు తీసివేయడమే కాక దానికి కేవలం రాక్షసులు ఎవరైతే నివసిస్తున్నారో ఆ అరణ్యాలను తీసివేయాలంట. అంతేకాక ఆ క్రూర మానవ భక్షకులను నిర్జించి ఆటవికులకు వ్యవసాయం కూడా నేర్పించాలి. వాళ్ళని నిర్జించడమే కాకుండా వ్యవసాయం కూడా నేర్పించాలి. ఎవరికి? ఆటవికులకి. అడవుల్లో నుంచి వస్తున్న ఆహారం తగ్గిపోవడంతో జీవితం కొనసాగడానికి వ్యవసాయం నేర్పించడం తప్పనిసరి అని ఇదంతా మళ్ళీ సోమ చెప్తుంది అనమాట వీళ్ళిద్దరికి. మాత వారికి విత్తనాల గురించి వివిధ ఆహారాల గురించి బోధించింది. దాని వలన వారు మానవ మానవ మాంసానికి బదులుగా వృక్షాల గురించి వచ్చే ఆహారంపై ఆధారపడి జీవించగలరు. ఆమె వారికి ప్రకృతి సంకేతాలను, గాలుల దిశలను, పక్షులు ఎగిరే సమయాన్ని చదవటంతో పాటు ఇంకా అనేక విషయాలు ఆటవికులందరికీ సీతాదేవి బోధించిందంట. అయితే శ్రీరాముడు వారి సమూహాలలో కొంత ప్రాథమిక పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా ఆమె భూమాత పట్ల కృతజ్ఞత వ్యక్తీకరిస్తూ రాముడు ఏం చేస్తున్నాడంట, ఆ అటవిక సమూహాలకి ప్రాథమిక పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే సీతాదేవి ఏం చేసిందంట, భూమాత పట్ల కృతజ్ఞత వ్యక్తపరచడం ఎలాగో బోధించుతూ ఉండేదట సీతాదేవి. ఆమె తాను మిథులలో పొందిన జ్ఞానాన్ని వారికి అందిస్తూ ఉండేదంట. ప్రతి యుద్ధం తర్వాత ప్రతి సమూహం తన నాయకులను, తల్లిదండ్రులను, భర్తలను కోల్పోతూ ఉండేదంట. ప్రతి సమూహం ప్రతి యుద్ధం తర్వాత ఇలా వీళ్ళందరినీ తల్లిదండ్రుల్ని, భర్తలను, నాయకులను అంతా కోల్పోతూ, మరి యుద్ధం జరిగినప్పుడు అమాయకులందరూ కూడా బలైపోతారని తెలిసిన విషయమే కదా, ఇదే చెప్తున్నారనమాట. మాత వారికి ఆహారం తీసుకొచ్చి వారు కోలుకోవడంలో సహాయం చేసేదంట. దాంతో అనేక సమూహాలు తమ పద్ధతిని మార్చుకున్నాయంట. ఆటవికంగా ఉండకుండా ఈ సీతాదేవి సేవలు చూసి వాళ్ళ పద్ధతులను కూడా వాళ్ళు మార్చుకున్నారంట. ఈ విధంగా అనేక సార్లు జరిగింది. కానీ వారు దక్షిణా పదం వైపు వెళ్లే కొద్దీ కష్టాలు పెరిగాయి, యుద్ధాలు తీవ్రతరం అయ్యాయి. నేను ఆందోళన పడసాగాను. సోమ మాట్లాడేటప్పుడు దూరంగా చూస్తూ ఉందంట. కానీ ఇప్పుడు ఆమె మళ్ళీ కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయిందంట. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ ఆమె చెప్పడం ప్రారంభించిందంట. ఏం చెప్తుందంటే, వారి వివాహం తర్వాత సీతారాముల మధ్య ప్రేమ మొగ్గలాగా వికసించిందంట. వారు ఉన్న పరిసరాలకే ఆ ప్రత్యేకమైన సౌందర్యం నిండి వారి సమక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మధ్య ఏదైతే ప్రేమ, ప్రగాఢ అన్యోన్యత అనుభూతి చెందగలిగారంట. వాళ్ళ మధ్య కూడా ఈ ప్రేమని అనుభూతి చెందేవాళ్ళంట. సీతాదేవుల రాముల యొక్క ప్రేమ అంత అలా ఉండేదంట. వాళ్ళు కూడా అనుభూతి చెందేవాళ్ళంట ఆ ప్రేమని. అయితే అందరికీ ఆ ప్రేమ చుట్టుముట్టి పరివార కృత్యాలోని వాళ్ళ, నగరాలలోని వాళ్ళు అందరూ కూడా ఈ ప్రేమ వలయంలో భాగంగా ఉండిపోయారట. అది ఎంతో వ్యక్తిగతంగా మాలో ప్రతి ఒక్కరము ఒక ప్రత్యేక ప్రేమ సహచరుని కలిగినట్లుగా ఉండేదంట. సీతాదేవి రాములను చూస్తే వీళ్ళు కూడా ఒక ప్రత్యేక సహచరుడు ఉన్నాడా మన దగ్గర అన్నట్లుగా అంత ప్రేమని అనుభవిస్తూ ఉండేవాళ్ళంట వీళ్ళందరూ. అది ఎంతో ఉల్లాసకాలం. అందుకే చిట్ట చివరి వరకు కౌసల్య మహారాణి కూడా సీత రాముని నుంచి విడదీయకూడదని సీతని, రామునితో సీత కూడా వనవాసం చేయడానికి ఒప్పుకుందంట. అందుకే ఇదంతా గ్రహించి సీతారాముని విడదీయకూడదు, రాముడితో పాటు సీత ఉండాలని కౌసల్య మాత సీతను కూడా వెళ్ళడానికి అంగీకరించిందంట. వారికి మాత యొక్క నిజమైన లక్ష్యం గాని ఆమె సామర్థ్య స్థాయిలు గాని తెలియవు. కానీ సీతారాములు ఒకరికొకరు సంపూర్ణం కావించుకోవటం కోసం మాత్రం వాళ్ళకి తెలుసంట. వారు అరణ్యాల గుండా ప్రయాణించేటప్పుడు వారి ప్రేమ ప్రగాఢమై
నూతన ఐక్యతా స్థాయిలను చేరడం నేను చూడగలిగాను అని సోమ ఇదంతా చెప్తుందన్నమాట. ఇంకా ఏం చెప్తుందంటే, మిథిలలో సీత నేర్పించిన పంచుకోవడం అనే విషయం ఆమె ప్రకృతిలో ఒక భాగం. అంటే ఆవిడ నేచర్ అన్నమాట. అందరికీ సహజమైన ఒక ప్రకృతి ఉంటది కదా, సహజంగా. అది ఆవిడ సహజమైన ఆ ప్రకృతిలో ఒక భాగం అని చెప్తుంది. ఆమె వేరే విధంగా చేయలేదు. అందుకే ఆమె అవసరం ఉన్న వారందరికీ ఆహారం అందించేది. తమ దగ్గర కొంచెమే ఉన్నప్పటికీ వాళ్ళకి పెట్టేసేదంట. కొన్నిసార్లు చాలినంత లేకపోతే తాను కూడా తినకుండా అలా ఉండిపోయేదంట. ఒకరోజు శ్రీరాముడు అది గుర్తించి ఆమె ఆహారం ఎందుకు తీసుకోలేదు అని అడిగాడంట సీతాదేవిని. ఆమె ఏమీ మాట్లాడలేదంట. అయితే అతను తన ఆహారాన్ని తీసుకోమని బలవంతం పెట్టాడంట సీతాదేవిని. కానీ ఆమె నిరాకరించిందంట. మీరు తింటే నా కడుపు నిండుతుంది అంటే ఆమె చెప్పినప్పుడు, నా విషయం అంతే, నువ్వు తింటే నా కడుపు నిండినట్లే సీత అని శ్రీరాముడు చెప్తాడంట. రాముడు ఇట్లా బదిలించేసరికి ఇదే విధంగా ఇలా చాలా సార్లు జరిగిందంట. ఆమె యుద్ధం వస్తే అతనికి తగినంత బలం అవసరం అని చెప్పిందంట. యుద్ధం వచ్చిందనుకోండి, మీరు తినడమే మంచి, మీకు తగినంత బలం వస్తుంది, మీరు తినడమే మంచిది అని చెప్తుందన్నమాట. అతను ఆమె తినకపోతే తనకు శక్తి ఉండదని అన్నాడు. నువ్వు తినకపోతే నాకు అసలు శక్తే ఉండదు, నీ శక్తే నా శక్తి. అతని శక్తి అంతా ఆమె, నువ్వే నా శక్తి అంతా, నువ్వు తింటేనే నాకు శక్తి వస్తుంది, ఎందుకంటే నా శక్తి అంతా నువ్వే అని రాముడు చెప్తాడంట. ఆమె అతని వైపు చూస్తూ ఏం ఉండిపోయిందంట, అలా ఏం చెప్పాలో తెలియక. ఈ లక్ష్మణుడు ఇదంతా చూస్తే ఏమన్నాడంట, మధ్యలో కల్పించుకొని, ఆమె తినేంత వరకు రాముడు తినడని, తనకు ఆకలిగా లేదని, కనుక మీరే తినమని సీతని అభ్యర్థిస్తాడంట. ఆమె అదే కారణం చెప్పి వద్దందంట. లక్ష్మణుడు ఏ కారణం అయితే చెప్పాడో సీతాదేవి కూడా ఆ కారణమే చెప్పి వద్దు అని చెప్తుందంట. యుద్ధం వస్తే లక్ష్మణుడికి కూడా శక్తి కావాలి కదా అని చెప్తుందంట. చివరిగా శ్రీరాముడు ఏం చెప్తాడంటే, తన దానిలో సగం సగం తింటావా అని అడగగా పరిస్థితి గమనించి సీత ఇంకేం చేయలేక ఒప్పుకుంటుందంట. అప్పుడు లక్ష్మణుడు తన వంతు భోజనం కూడా తీసుకోమని పదే పదే చెప్పగా ఆమె నవ్వి, వాళ్ళు తన కోసం పంచిందంతా తాను తినలేనని చెప్పి వాళ్ళ ముగ్గురి మధ్య ఆ విధమైన అలా చెప్పేదంట. ఇట్లా ఉండేదంట వాళ్ళ ముగ్గురి మధ్య ప్రేమ, సీతారామ లక్ష్మణుల మధ్య. ఈ విధమైన సందర్భాలు అనేక విధాలుగా అనేక సార్లు సంభవించాయని సోమ వీళ్ళందరికీ చెప్తుంది అనమాట, అనసూయకి వాళ్ళ అమ్మకి. ఇంకా ఏం చెప్తుందంటే, శ్రీరాముని శరీరానికి చిన్న గాయమైన ఆమె బాధతో విలవిలలాడిపోయేది. ఆయన కూడా అంతే. ప్రయాణం మధ్యలో మాత అనేక సార్లు అనారోగ్యానికి గురయ్యేది. మొదటిసారి ఆమె దానిని దాచి ఉంచాలని ప్రయత్నించిందంట. కానీ శ్రీరాముని నుంచి ఏదైనా దాచటం అసాధ్యం కదా. ఆయన ఆమెను పనులన్నీ కట్టిపెట్టి పడుకొని ఉండమని ఆదేశించాడంట. మాత ఆయనకు ఏ ఔషధ మొక్కలు తేవాలో, మందును ఎలా తయారు చేయాలో నేర్పించింది. నువ్వు ఏ పని చేయొద్దు, అట్లా రెస్ట్ తీసుకొని ఉండు అని చెప్పినప్పుడు సీతాదేవి ఏం చేస్తుందంటే, ఔషధ గుణాలున్న మొక్కలు ఎక్కడుంటాయో అవన్నీ ఎలా మందు తయారు చేయాలో తీసుకొచ్చి అదంతా కూడా సీతాదేవి చెప్తుందంట రాముడికి. ఆయన రాత్రి పగలు పగలు కూడా ఆమె పక్కనే ఆ మందు వేస్తూ ఒళ్ళు తుడుస్తూ కూర్చునేవాడంట సీతాదేవికి. ఆయనకు కూడా ఒళ్ళు నొప్పులు వచ్చి అనారోగ్యానికి గురైనా కూడా ఆమెతో చెప్పేవాడు కాదంట. ఒకానొక సందర్భంలో ఆయనకు ఒక గ్రామంలో ఒక అవసరం వచ్చిందంట. కానీ ఆమె అనారోగ్యంగా ఉండటంతో వదిలి వెళ్ళలేదట రాముడు. ఆమె వెళ్ళమని చెప్పినా కాదన్నాడంట. ఆ రాత్రంతా ఆమె అనారోగ్యంతో పోరాడిందంట. దానితో ఆయన ఉదయమే వెళ్ళొచ్చని. అయితే మాత ఇచ్చ అసాధారణమైంది కదా, ఇచ్చ అంటే ఎక్కడంటే సంకల్పం అన్నమాట. ఆమె కొన్ని గంటల వ్యవధిలోనే కోలుకుంది. అరణ్యంలో ప్రయాణం వారి మధ్య ఐక్యతను పెంచింది అని చెప్తుంది అనమాట సోమ వీళ్ళిద్దరికి. ఇంకా ఏం చెప్తుందంటే, అది వారి ముందున్న జీవితంలో క్లిష్టతకే దారి తీస్తుంది. వారు పరస్పర భావాలు ఉద్వేగాలను తెలుసుకోవటం సాధన చేశారంట. వాళ్ళిద్దరూ పరస్పరం వాళ్ళ యొక్క భావాలని ఇంకా ఉద్వేగాలని తెలుసుకోవటంలో సాధన చేశారంట. అట్లా ఆ విధంగా వారిద్దరిని కాంతిధారలు బంధిస్తున్నాయని మాత ఒకసారి చెప్పిందంట. కాంతిధారలు మా ఇద్దరిని బంధిస్తున్నాయని చెప్పి, అది ఎలా ఉందంటే ఫిలమెంట్ల వల్లనే తమ ఆలోచనలు పరస్పరం ప్రసారం అవుతున్నాయని చెప్పిందంట. ఈ ఈ పరస్పరం ఈ అవగాహన అనేది ఎలా ఏర్పడిందంట, ఒక ఫిలమెంట్ల వల్లట. వాటి వల్లనే తమ ఆలోచనలు పరస్పరం ప్రసారం అవుతున్నాయి అని చెప్తుందంట సీతాదేవి. వారు ఒకే ఆభరణపు భిన్న కిరణాల వంటి వారు, వేర్పాటు అన్నమాటే లేదు అపహరణకు అపహరణకు గురి అయ్యే వరకు. అయితే అది కూడా వికాసంలోని అనివార్య భాగమే అంటూ ఇంకా చెప్తుందన్నమాట సోమ. ఇక్కడ ఆగి మౌనంలోకి వెళ్ళిపోయిందంట. ఆమె కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. ఆమె ధ్యాన స్థితిలోకి వెళ్ళిందని మేము గ్రహించాము. మేము 1 గంట ఎదురు చూసాం, కానీ
తర్వాత ఆమె వెంటనే ఆ స్థితి నుంచి బయటకు రాదని గుర్తించి అమ్మా మేము వెళ్ళే సమయం దగ్గర పడిందని సూచించిందంట. మనం వెళ్ళే టైం కూడా దగ్గర పడిందని చెప్పి వాళ్ళ అమ్మ సూచించగానే వీళ్ళిద్దరూ మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తారనమాట. మేము ఆశ్రమ కుటీరం చేరే వరకు అమ్మ ఏమీ మాట్లాడలేదు. అందుకు ఆమెకు నేను కృతజ్ఞతలు తెలిపాను. ఎందుకంటే నాకు మాట్లాడే అభిలాష లేదు కాబట్టి. ఒక్క రోజులో నా ప్రపంచం తల్లకింద అయినట్లుగా అనిపించింది. సోమ చెప్పింది నాకు అర్థం కాకపోయినా అయోధ్యలో మాకు తెలిసింది అర్ధరహితమే, అర్ధ సత్యమే, అంటే ఆ సత్యంలో కొంత భాగమే మాకు కొంచెమే తెలిసింది అని మాత్రం గ్రహించిందంట. మాకు తెలియంది ఎంతో ఉంది. సోమ తన జ్ఞానం పంచుకోవటం మొదలుపెట్టింది. ఆశ్రమానికి వెళ్ళి మా అమ్మ పడుకుంటే నేను ఆమె వైపు చూసి, అమ్మ ఏమో ఆలోచిస్తున్నావు. ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళిపోయారు, పడుకున్నారనమాట. అప్పుడు ఈ అనసూయ వాళ్ళ అమ్మని అడుగుతుందంటే ఏమో ఆలోచిస్తున్నావు అని. కళ్ళు తెరిచి మనం ఎంత అదృష్టవంతులం, సోమను కలిశామో అని చెప్తుందనమాట. ఆమె చెప్పింది విన్నాక కూడా ఇంకా ఎంతో ప్రశ్నించాలి వాళ్ళ అమ్మని అని ఈ అనసూయ అనుకుందంట. కానీ మనం విన్నదానిని వర్ణించటం కూడా నాకు రాదు. నేను మీ నాన్నకి ఏం చెప్పాలి? ఆ సోమ ఏదైతే చెప్పిందో అది వర్ణించడం కూడా నాకు రాదు. రేపొద్దున నా ఇంటికి వెళ్ళాక నాన్నకి ఇదంతా ఎట్లా చెప్పాలి విడమర్చి, నాకు అసలు వర్ణించడం కూడా రావట్లేదు అని చెప్పిందంట. పెళ్లి అంటే నీకు ఉన్న భయానికి కారణం కనుక్కోవడానికి వచ్చాం, కానీ ఇప్పుడు మనకు నిజంగా అందుకొరకే వచ్చామా అసలు మనం అనిపిస్తుందంట. అసలు ఆ విషయం మర్చిపోయారంట వీళ్ళు. అసలు మనం వచ్చింది అందుకోసమేనా అనిపిస్తుందంట వాళ్ళ అమ్మకి. మరి నువ్వేమనుకుంటున్నావు అనగానే నేనేమి ఆమె పట్ల చెప్పలేనంత ప్రేమను అనుభూతి చెందుతున్నాను. ఆమె జనక మహారాజు గురించి మాట్లాడినప్పుడు నా లోపల ఏదో గిర్రున తిరిగింది. అంటే ఇవి అంతరంతరాల్లో ఏదో గిర్రున తిరిగినట్టు, అంటే ఆ పూర్వజన్మ జ్ఞాపకాలు ఏయో గిర్రున తిరిగినట్టుగా అనిపించింది. అంటే పూర్వజన్మ అనలేదు కానీ గిర్రున తిరిగినట్టు అని చెప్తుండగానే ఆమె వెంట అలా చెప్తుండగానే నీళ్ళు వచ్చేసినాయి అంట కళ్ళ వెంట. అంటే ఏంటి ఆ ఉద్వేగానికి కారణం మాత్రం తనకు తెలియదు. అయితే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంట, ఇక అమ్మ ఈమె ఏదో అయ్యేటట్టుంది మళ్ళీ అని చెప్పి జవాబు చెప్పకుండా కళ్ళు మూసేసుకొని పడుకుని పోయిందంట. సాయంత్రపు భోజనం వరకు విశ్రాంతి తీసుకుందామని కళ్ళు మూసుకొని పడుకుంటూ చెప్పిందంట. చాలాసేపు మాట్లాడింది అని వాళ్ళ అమ్మ చెప్పిందంట. ఆమె చాలాసేపు మాట్లాడింది అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఆ ఆ ఆ ఆశ్రమంలో సాయంత్ర భోజనం చాలా సాదాగా ఉంటుందంట. గురువు గారు మా వద్దకు వచ్చి సోమతో సోమ మీతో మాట్లాడిందా లేక ధ్యానంలో ఉందా అని ఫస్ట్ ఏదైతే ఒక గురువు గారు వచ్చి వీళ్ళకి కుటీరాన్ని చూపించారో ఆయన అడిగారు అనమాట. చాలాసేపు మాట్లాడిందని వీళ్ళ అమ్మ చెప్పింది అనమాట. ఆయన బిగ్గరగా నవ్వుతూ ఆవిడ మీకు మిథుల కథలు చెప్పిందా అని అడిగారంట. మా అమ్మ అవునని తల ఊపగా ఆయన నా వైపు తిరిగి వాటిలో ఒకటి ఆశ్రమ వాసులకు చెప్తావా నువ్వు? ఆమె మిథులలో ఏమైతే చెప్పిందో అవన్నీ అందులో ఒకటి మాత్రం మా ఆశ్రమ వాసులకు చెప్తావా అని అనసూయని అడుగుతారనమాట అమ్మని ఆ గురువు గారు. వారికి తరచూ సోమను కలుసుకునే అవకాశం ఉండదు. వారు ఇక్కడ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి నువ్వు వాటిలో ఒక దాని గురించి మా ఆశ్రమవాసులకి చెప్పు అన్నారనమాట. నేను కరువు కాలంలో మహారాజు పరివార కృత్యాల వారి కోసం ఉంచిన ఆహారం పంచడం గురించి, అంటే చెప్పింది కదా కొద్దిగా ఆహారం ఉంటే మహారాజు కూడా తినకుండా వాళ్ళకి ఎలా పనిచేస్తారో ఈ విషయం గురించి, అత్యాస వలన కొరత వస్తుంది అని ఆ చెప్పిన విషయాలన్నీ ఈవిడ విన్నదాన్ని చెప్తుందనమాట. ఆయన చెప్పింది సత్యం నిర్ధారించారు ఆ ఋషి. ఇదంతా విన్న తర్వాత ఆయన చెప్పింది సత్యమే అని నిర్ధారించారంట. అధిక సంపద బీదరికానికి దారి తీస్తుంది. అది ప్రకృతి వనరులను నిరోధిస్తుంది. ఒక చోట అతిగా కూడబెడితే మరొక చోట కొరత ఏర్పడుతుంది అని చెప్తారంట. ఒకానొక నది ఆటంకాలు లేకుండా ప్రవహిస్తే అవసరం కొద్దీ ప్రతిదీ పంచబడుతుంది. ఏదైనా విరోధం ఏర్పడితే, ఎక్కడైనా అతిగా ఒండ్రు మట్టి పేరుకోపోతే ప్రవాహం నిరోధించబడి అనారోగ్యానికి దారితీస్తుంది. అది మనలో చాలా మంది ఇంకా నేర్చుకొని ప్రకృతి సత్యము అని ఇదంతా ఈ గురుకులంలో ఉన్న ఆ ముని చెప్తున్నాడు అనమాట. జంతువులకు ఈ సత్యం తెలుసు, ఈ జంతువులకి సత్యం తెలుసు అనుకుంటూ, అందుకే అవి ఆ ఆ పని అవసరానికి మించి ఏది తీసుకోవు. జంతువులకి ఈ విషయము తెలుసు అనుకుంటా, అందుకే అవసరానికి మించి అవి ఏమి తీసుకోవు. కానీ వాటికి అత్యాశ తెలీదు. మనం మనుషులు మాత్రమే ఈ ప్రమాదకర విలక్షణాన్ని ప్రదర్శిస్తాము. జనక మహారాజు చాలా వివేకవంతుడు. ఆయన ప్రకృతి నియమాలను చక్కగా అర్థం చేసుకొని తన సామ్రాజ్యాన్ని ఆ నియమాల ఆధారంగా నిర్మించాడు. ఆయన శక్తి కంటే జ్ఞానానికే ఎక్కువ విలువ ఇచ్చాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన రాజ్యం బలహీన పడటాన్ని మనం చూస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో జ్ఞానం అన్నది అత్యంత విలువైన
అంశం కాకుండా పోతుందంట భవిష్యత్తులో. కాబట్టి శక్తే విలువైనది అంట. సీత మనకు బోధించిన ముఖ్య విషయాల్లో ఒకటి ప్రకృతి నియమాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా జీవించమని. సీతామాత మనకు చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే అవసరం ఉందో ఆ విషయాలే తెలుసుకొని వాటికి అనుగుణంగా సహజంగా జీవించమని చెప్తుందంట, ప్రకృతి నియమాలు తెలుసుకొని. అందుకే ఆమె తన కుమారులను ఇక్కడ పెంచింది. ప్రకృతి సహజంగా ఉండాలి అని సీతాదేవి బోధించిన వాటిలో ఒకటంట. అలా సహజంగా ఉండాలని వాళ్ళకి పుట్టిన లవకుశులు అనే పేరు ఇక్కడ ప్రస్తావించలేదు, కానీ అందుకే ఆమె పిల్లలు ఇద్దరిని సీతాదేవి ఇక్కడ పెంచింది, ఈ అడవిలోనే పెంచింది అని చెప్పి చెప్తుంది అనమాట. ఆయన చెప్తున్నాడు, ఆ ఋషి ఎవరైతే ఉన్నాడో ఆయన. కాబట్టి ఆయన ప్రకృతి నియమాలు తెలుసుకుని వాటి అనుగుణంగా జీవించమని, అందుకే తన కుమారుని ఇక్కడ పెంచింది. దాని వలన వారు ఈ జ్ఞానం పొందగలరు అన్న భావంతో వారు రాజమందిరంలో అన్ని సౌకర్యాల మధ్య ఉండడం కంటే ఇక్కడ పెరగాలనే సీతాదేవి ఎంపిక చేసుకుందంట. తన కొడుకులు ఇద్దరు ఆ రాజప్రాసాదంలో అవన్నీ అనుభవించడం కన్నా అది అసహజమైంది, ఎందుకంటే శాశ్వతమైంది కాదు అవన్నీ. కాబట్టి ఆ ముని బాలకుల్లాగా ఈ అడవిలోనే పెరిగితే నా బిడ్డలు మంచిది అని ఆవిడ అలా ఎంపిక చేసుకుందంట, వాళ్ళ పిల్లలిద్దరిని ఇక్కడే పెంచాలి అని. తన తండ్రి ఏర్పరిచిన దారిలో నడవటం ఆమెకు తెలుసు. జనక మహారాజు ఏ దారిలో అయితే ఎంపిక చేసుకొని నడిపించాడో దానిని ఎంపిక చేసుకొని నడవటం సీతాదేవికి తెలుసు అని చెప్పి చెప్తుంది అనమాట. అలాంటి దారినే ఈవిడ కూడా తన పిల్లల విషయంలో ఎంపిక చేసుకుందంట. తన తండ్రి ఏర్పరిచిన దారిలో నడవడం ఆమెకు తెలుసు. తాను వచ్చిన తరువాత జ్ఞాన సముపార్జన కోసం ఆయన ఆశ్రమవాసం గడపడం ఆమెకు జ్ఞాపకం వచ్చింది. సీతాదేవి ఏదైతే మిథులను వదిలి అయోధ్యకు వచ్చేసిందో, ఆమె సీతాదేవి ఇక్కడికి వచ్చిన తర్వాత జనక మహారాజు ఎక్కడ గడిపారు జ్ఞాన సముపార్జన కోసం? ఆశ్రమ వాసంలోనే కదా. ఇదంతా కూడా ఆమెకు జ్ఞాపకం వచ్చిందంట. ఆశ్రమంలోని వారందరూ ఇదంతా శ్రద్ధగా వింటున్నారంట. వారిలో ఒకరు, అయితే ఇది ఎంపికేనా అని అడిగారంట. ఆ గురువు గారు నవ్వారంట. సీతాదేవి జీవితంలో సంభవించిన ప్రతిదీ కూడా ఆమె ఎంపికే, ఆమె ఎంపిక ప్రకారమే జరిగింది. ఆయన మాటలలోని అర్థానికి నేను ఆశ్చర్యపోయాను అని అనసూయ అనుకుంటుంది. ఈ మొత్తం ప్రాంతంలో అయోధ్య శక్తికి కేంద్రం అంట. ఈ మొత్తం ప్రాంతంలో అన్నిటికంటే అయోధ్య అనేది శక్తికి కేంద్రం అంట. పెంపొందించబడుతున్న శక్తి కేంద్రం అంట. ఇంకా ఇంకా పెంపొందుతున్న శక్తి కేంద్రం అంట అది. కానీ మేము జ్ఞానవంతులం కామా? జ్ఞానాన్ని గౌరవించమా? ఆయన చెప్పే ఈ జ్ఞానం ఏమిటి? ఆయనను అడగడానికి నా పిరికితనం అడ్డు వచ్చింది. ఇట్లా అనసూయ అనుకుంటుంది అనమాట. కానీ వెళ్లేలోపు ఈ ప్రశ్నలు నేను సోమని అడగాలని నిశ్చయించుకున్నాను అని ఇక్కడితోటి ఈ చాప్టర్ మనకి అయిపోయింది. ఇదంతా కూడా ఈ అనసూయ సోమ చెప్పిన తర్వాత అవన్నీ మననం చేసుకుంటూ ఈ గురువు గారు చెప్పినవి కూడా అనుకుంటూ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇదంతా మా రాజ్యంలో ఏమీ ఇలాంటి జ్ఞానం లేదు కదా, ఇవన్నీ నిజమేనా? ఈ ప్రశ్నలన్నీ నేను సోమని అడిగి తెలుసుకుంటానని అనుకుంటుంది అనమాట. ఇక్కడ దాకా మనకి రెండో భాగంలోని రెండో చాప్టర్ అయిపోయింది. రేపు ఏంటంటే సోమ కథ అంట, సోమ గురించిన కథ. ఓకే మేడం, థ్యాంక్ యూ.